తండ్రి స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, ఆశ్రయం. నా జీవం నీ కృపలో, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెందితినే, కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెందితినే. కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే, కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడేనే, వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడేనే. వాక్యమయ్యునని సహవసము ధైర్యము పుట్టించెనే, వాక్యమయ్యునని సహవాసము ధైర్యము పుట్టించెనే. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే.
స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే. స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే. నా జీవం నీ కృపలో దాచేతివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచేతివే, స్తుతుల మధ్యలో నివసించువాడా. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే. స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. ఆమేన్. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే. స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే. నా జీవం నీ కృపలో దాచేతివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచేతివే. దాచితివే, నీ కృపలో యేసయ్యా. నా జీవం, నా ప్రాణం కృపలో నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో, నీ కృపలో దాచితివే. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఈ పునరుద్ధానపు వేళ నీ సన్నిధిలో చేరి నీ గొప్ప నామాన్ని ఆరాధించే భాగ్యాన్ని మా అందరికి ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. మా జీవమును నీలో దాచి మమ్మల్ని అనుక్షణము అనుదినము కాపాడుతున్నందుకే నీకు స్తోత్రములు, స్తోత్రములు నాయన. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, ఇశ్రాయేలీల స్తుతుల సింహాసనము పైన ఆసీనుడవై ఉన్నవాడా, ఈ పునరుద్ధానపు వేళ మా మధ్యలోనికి దిగి వచ్చినందుకై నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. ఇంతవరకు మేమందరము కలిసి చేసిన ఈ స్తుతి ఆరాధన నజరేయుడగు యేసుక్రీస్తు నామములో ఈ పాదములకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రశాంతంగా ఎక్కడ వాళ్ళు అక్కడ లైవ్లో ఉన్న వాళ్ళు, జూమ్ యాప్లో కనిపిస్తున్న వాళ్ళందరూ
ప్రశాంతంగా ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి నిశ్శబ్దంగా. చాలా హ్యాపీగా ఉంది. నేను చెప్పింది చెప్పినట్టు చేశారు. అది ఇట్లా ఉండాలి, మంచిగా షార్పుగా. ఇప్పుడు మెచ్చుకుంటున్నా, దేవునికి స్తోత్రం. అది మంచిగా వచ్చారు, ప్రార్థన చేసుకున్నారు, ప్రభు బల్ల తీసుకున్నారు, సిద్ధపడి ప్రశాంతంగా ఎవరిళ్ళకు వాళ్ళు చేరి ఇప్పుడు లైవ్లో వాక్యం చూస్తున్నారు. ఇది నేను చెప్పింది. ప్రభు బల్లకి ఎక్కువ కాలం దూరం అవ్వటం మంచిది కాదు. అది ఎందుకు అంత సీరియస్ మ్యాటర్ అంటే ఉన్నదంతా అక్కడే ఉంది వ్యవహారం. అపోస్తలుల కార్యాలు మీరు కానీ చూడగలిగితే 20వ అధ్యాయం 7వ వచనంలో ఆదివారమున రొట్టె విరుచుటకు మేమందరము కూడినప్పుడు అని ఉంది. ప్రభు యొక్క శరీర రక్తాలను తీసుకునే విషయంలో అంతకుముందు కరోనా టైంలో సేవకుల్ని ఆయా ప్రాంతాలకి, బజార్లకి, ఆ గ్రామాలకి అట్లా పంపడం జరిగింది. ఈసారి అలా చేయలే. ఎందుకు అలా చేయలేదంటే మునుపటి కంటే కూడా అధికమైన తీవ్రతతో సమస్య ఉంది కాబట్టి. లాస్ట్ ఇయర్లో మృతులైన వారి కంటే కూడా ఈ ఇయర్లో మృతులైన వారు ఎక్కువ మంది కనిపించినందున, తెగులు యొక్క తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఒకవేళ దైవజనులు ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడున్న పరిస్థితులను బట్టి వీరు సమస్య గురి కావచ్చు, లేదా వీరితో కూడా ఉన్నవారు కానీ వీరు కానీ సమస్యలు ఉంటే వీరి వల్ల అక్కడున్న బిడ్డలకి సమస్య కావచ్చు. ఈ కారణం చేత సేవకులంగా మా మటుకు మేము ఆలోచించేది ఏంటంటే, మీ వల్ల మాకు సమస్య వచ్చినా ఇబ్బంది లేదు, కానీ మా వల్ల మీకు సమస్య రాకూడదని. ఎందుకంటే మీకోసం దేవుని చిత్తం నెరవేర్చడం కోసం చావటానికి సిద్ధమై సేవకు వచ్చింది ముందుకి. మిమ్మల్ని అడ్డం పెట్టుకుని బతుకుదామని కాదు, ప్రభు మహిమ కొరకు, ప్రభు చిత్తం నెరవేర్చడం కోసం, మీ ఆత్మల రక్షణ కోసం, మిమ్మల్ని కాపాడడం కోసం మా ప్రాణాలు పణంగా పెట్టడానికి ఫిక్స్ అయిపోయే వచ్చింది సేవకి. కాబట్టి మీ వల్ల మాకు సమస్య వచ్చిందనే భయం ఏం లేదు, కానీ మేము అందరినీ కలుస్తూ ఉంటాం, అందరి దగ్గరికి వెళుతూ ఉంటాం కనుక మా వల్ల మీరెక్కడ సమస్యకు గురవుతారో అని మీకు దూరంగా ఉండటానికి ఇష్టపడతాం, మీ క్షేమాన్ని కోరి. అయితే పోయిన సంవత్సరంలో దైవజనుల్ని పంపించి ప్రభు బల్ల కార్యక్రమం జరిగించాం. ఈ సంవత్సరం అలా సేవకుల్ని పంపటానికి కూడా అనుకూలత లేదు. తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నందున దాగవలసి వచ్చింది. మరి ఒకేసారి 4 వారాలు 5 వారాలు ప్రభు బల్ల బ్రేక్ అయిపోతే ఏం జరిగిద్ది, ఏమైద్ది అని ఒకవేళ కొందరు అనొచ్చు. ఏం జరగదు, ఆత్మీయ క్షీణత స్టార్ట్ అయ్యిద్ది. ఆత్మీయంగా దిగజారిన పరిస్థితికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఒక మందగా సమూహాన్ని సమకూర్చి దేవుడు బాధ్యతను అప్పజెప్పినప్పుడు, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేనియందు మిమ్మల్ని అధ్యక్షులుగా నియమించను, ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్త కలిగి ఉండండి అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో రాయబడి ఉంది. అపోస్తల కార్యము 20వ అధ్యాయము 7వ వచనంలోనేమో ఆదివారమున రొట్టె విరుచుటకు మేమందరము కూడినప్పుడు అన్నాడు. ఆదివారం రోజు ప్రాముఖ్యంగా వాళ్ళు ఎందుకు గ్యాదర్ అయ్యారంటే ప్రభు యొక్క శరీర రక్తాలను తీసుకోవడానికి. మెయిన్ కాజ్ అది, ముఖ్యమైన కారణం అది. అంటే ప్రభు వల్ల తీసుకోవటమే ఎందుకంత పెద్ద కార్యము, దానికి ఎందుకంత విశిష్టతనిచ్చారు అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. బాప్తిస్మం పాపైన మనుషునికి సువార్త ప్రకటించి మారు మనసులోనికి నడిపించి ముంచుట బాప్తిస్మం ఇచ్చి వదిలేయచ్చు. ఒక సంఘంలో కలిపి సంఘ క్రమాలను ఏర్పరిచి ఆదివారం ఆరాధనని, తరచుగా ఉపవాస ప్రార్థనలని, జాగరణలతో చేసే ప్రార్థనలని, అంటే ఆల్ నైట్ ప్రేయర్స్ ప్రార్థనలని,
సంఘ క్రమాలని, కాపరి అని, విశ్వాసులని, పరిచారకులని, ప్రవక్తలని, బోధకులని, ఉపదేశకులని, కాపరులని, సువార్థికులని ఈ పరిచర్య క్రమాలను ఏర్పరిచింది. ఎందుకంటే మారు మనసులోకి నడిపించి బాప్తీసం ఇప్పించి వదిలేస్తే అయిపోను. కానీ అలా దేవుడు చేయలా. మారు మనసులోకి నడిపించి బాప్తీసం ఇచ్చిన తరువాత ఒక శిశువు పుట్టిన దాంతో సమానం. అది ఏ తల్లైనా బిడ్డను కని వదిలేసి వెళ్ళిపోయిద్దా? బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లికి చాకిరి కొంచెమే. టయానికి అంత ఆహారం తీసుకోవటం, హాయిగా రెస్ట్ తీసుకోవటం. వాడికి 1 రోజు శుభ్రం చేసే పని లేదు, వాడి బాగోగులేని చూసే అవసరం లేదు. కడుపులో ఉన్నాడు. తల్లి పౌష్టికాహారం తీసుకుంటే అది బిడ్డకు చేరుతుంది. ఆ లోపల గర్భస్థ శిశువుకి హానికరం కలిగించే పదార్థాలు తినకుండా ఉంటే చాలు. తల్లి చిన్న చిన్న పథ్యాలు ఉంటే చాలు. అవునా? ఇక వాడికి ఊడిగాలన్నీ ఉన్నాయా? వాడి కోసం నైట్లో నిద్ర మేలుకోవటాలు ఉన్నాయా? 1 రోజు శుభ్రం చేయటాలు ఉన్నాయా? వాడికి ఆకలి వేస్తే పాలు ఇవ్వటాలు ఉన్నాయా? ఉయ్యాల్లో వేసి వాడిని ఊపటాలు ఉన్నాయా? ఇవన్నీ ఏమి లేవు. కడుపులో ఉన్నప్పుడు ఆమె కరెక్ట్గా ఉంటే చాలు, అయిపోతుంది. వాడికి ఆటోమేటిక్గా ఆహారం వెళుతుంది. ఆమె ప్రశాంతంగా ఉంటే గర్భంలో శిశువు కూడా ప్రశాంతంగా ఉంటాడు. కాబట్టి 9 నెలలు గర్భంలో మోసి కొన్ని గంటలు ప్రసవ వేదన పడి ఒక బిడ్డని కంటుంది తల్లి. ఒక బిడ్డ పుట్టేదానికి ఎక్కువ శ్రమ లేదు. కానీ ఆ బిడ్డను కన్న తర్వాత ఇక వాడు భూమి మీదకి వచ్చినాక ఆ మొదటి రోజు మొదలుకొని ఈమె ప్రాణం ఉన్నంత వరకు వాడి కోసం ప్రయాస పడతానే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాడు పెరిగి పెద్దవాడైనా కూడా, వాడికి మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టినా కూడా వాడి పిల్లల గురించి కూడా అమ్మ ఆలోచిస్తుంది, వాని తల్లి. అర్థమైందా? ఈమె ప్రాణం ఉన్నంత వరకు ఆ కొడుక్కి మనవళ్ళు పుట్టినా సరే ఏమో మాత్రం వాడి గురించి ఆలోచిస్తుంది. అంటే ఏమో కొడుకు తాత అయ్యాడు, అయినా సరే ఏమొక మాత్రం ఆ బిడ్డ క్షేమమే కావాలి. కాబట్టి 9 నెలలు బిడ్డను మోసి కనుట కొంచెము శ్రమ అయితే, ఆ కన్నవాడిని తనంతటి వాడు అయిందాకా, పరిపూర్ణంగా ఎదిగిందాకా కాపాడుకోవటం గొప్ప శ్రమతో కూడిన పని. రిస్క్ అంతా అక్కడే ఉంది, శ్రమ అంతా అక్కడే ఉంది, ప్రయాస అంతా అక్కడే ఉంది, బాధలన్నీ అక్కడే ఉన్నాయి. ప్రతి తల్లికి తెలుసు, ప్రతి తండ్రికి తెలుసు ఈ సంగతి. పొత్తిళ్లలో పసికందుగా ఉన్న దగ్గర నుంచి కొన్ని ఇళ్లల్లో చిన్న చిన్న మంచాలు ఉంటాయి. వీడు మధ్యలో పండుకుంటాడు, తల్లి జస్ట్ ఒక పట్టెకు ఆనుకొని అట్లా సైడ్కి వాలి బొబ్బు ఉంటుంది, వాడికి ఏ నొప్పి తగలకుండా. వాడికేమో మధ్య ప్లేస్ ఎకరం ఆక్రమిస్తాడు వాడు. ఒక పక్క కోరిక బొబ్బు ఉంటుంది అమ్మ. అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ఇక బాధలు. ఇక అక్కడి నుంచి ఇక వాడు ఇక ఏమో నిద్రపోవటానికి లేదు. వాడు మధ్యలో ఎప్పుడు కుయ్యి అన్నా సరే పాలిచ్చేస్తుంది. ఒక్కొక్కడు ఉంటాడు దుండగుడు, చలికాలం లేదు ఏమి లేదు, ఇక పక్క తడుపుతానే ఉంటాడు. తడిపినప్పుడల్లా వాడి క్షేమం కోసం, లేకపోతే వాడికి బలహీనత వస్తుందని వెంటనే బట్టలు మార్చేసి శుభ్రపరుస్తుంది. అవునా? ఒక్కోసారి ఉయ్యాల్లో వాడిని అన్ని రెడీ చేసి ఉయ్యాలలో వేసి ఊపి వాడు నిద్రపట్టాళ్ళని పోయి అప్పుడప్పుడు మొహం కడుక్కొని కొంచెం తింటాను ట్రై చేస్తే పాప అన్నం పెట్టుకోకనే కేరమంటాడు వాడు. పెద్దోళ్ళు అంటారు, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడమ్మా, తిండి మీద మనసు పెట్టిద్దా బిడ్డ మీద మనసు పెట్టిద్దాన్ని. ఆ ప్లేట్ అవతల పడేసి వెళ్ళి మళ్ళీ వాడిని ఊపి, ఒకవేళ వాడు ఎక్కువగా దుఃఖపడితే మళ్ళా దించి వాడిని పాలిచ్చి, ఇక అక్కడి నుంచి ఇక స్టార్ట్ బాధలు. ఒక పని మనిషి కూడా చేయనంత చాకిరి, ఊడిగం. వాడికి 1 రోజు శుభ్రం చేయటం, వాడి సిగ్గు వాడికి తెలిసిందాకా ఏమే శుభ్రం చేయాల. ప్రపంచంలో పుట్టిన ఎవడైనా ఇంతే నాకు తెలిసి. పుట్టిన దగ్గర నుంచి తను శుభ్రపరచుకున్న వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే కొంతమంది తేలిగ్గా మాట్లాడతారులే తల్లిదండ్రుల్ని, అందుకని కొంచెం చెప్తున్నాను.
ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా నీకు ఊడిగం చేస్తేనే నువ్వు లైన్లో ఉన్నావు. ఏం చేశారు మీరు నాకు అనొద్దు, ఎప్పుడు అనొద్దు అమ్మా నాయనని. వాళ్ళు ఒకవేళ నీకు ఇబ్బందికరంగా కనిపించినా వాళ్ళని శత్రువులుగా ఎన్నడూ నిద్రలో కూడా భావించొద్దు. వాళ్ళు నీకు శత్రువులు అయితే నువ్వు పురిట్లోనే సచ్చి ఉండేవాడివి, సచ్చి ఉండేదానివి. శత్రువులు కాదు. వాళ్ళు నిన్ను పెంచి పెద్ద చేశారు. ఒక దాసి కూడా చేయనంత ఊడిగం తల్లి తండ్రి నీకు చేశారు. ఇక వాడికి సిగ్గు తెలిసి స్కూల్కి వెళ్ళాలా, వాడికి స్కూల్కి రెడీ చేయాలా, తీసుకెళ్ళి వదిలిపెట్టాలా, మళ్ళీ వాడి టైం కాగానే వాడిని తేవాలా, వాడికి ఇష్టమైనవి వండి పెట్టాలా, వాడికి అన్ని సమృద్ధిగా ఉండటానికి తండ్రి పోయి చాకిరీ చేయాలా, తల్లి తండ్రి ఇద్దరు కష్టపడి పుట్టినోళ్ళని పెంచి పెద్ద చేయాలా. వీడికి యుక్త వయసు వచ్చిద్ది, అన్ని గొంతెమ్మ కోరికలు అన్నీ కోరుతూ ఉంటాడు, నానా బాధలు పడి అన్నీ సమకూర్చాలా. అంత ఎన్ని బాధలో ఎన్ని కష్టాలో. ఒక్కోసారి జ్వరం వస్తుంది, ఒక్కోసారి బలహీనత వస్తుంది, ఒక్కోసారి నెల రోజులు పడిపోతారు పిల్లలు. ఆ టైఫాయిడో ఆ మలేరియానో ఇంకా ఏదైనా డేంజర్ జ్వరం ఏదన్నా వస్తే నెల రోజులు చేతికి రారు. ఆ నెల రోజులు కంటి మీద కునుకు లేకుండా అమ్మ కష్టపడుతుంది బెడ్ దగ్గర ఉండి, లేదా నాన్న కష్టపడతాడు. ఒక బిడ్డని కనడానికి 9 నెలల కాలము చాలు, లేదా 10 నెలలు చాలు, కొన్ని గంటల ప్రసవ వేదన చాలు, అయిపోతుంది కాన్పు. కానీ అక్కడి నుంచి ఇక వాడిని పెంచి పెద్ద చేసి తనంత పరిపూర్ణుణ్ణి చేయడానికే ఎక్కువ టైము అండ్ శ్రమ. టైము వెచ్చించాలి, కష్టం కూడా ఉంది. యేసు ప్రభు ఆ పనికే మమ్మల్ని నియమించాడు. అది విషయం. కాపరి అంటే అది. మారు మనసు గురించి బాప్తీసం గురించి ఒక ప్రసంగం చేసేది అయిపోను. సరిగ్గా మ్యాటర్ అర్థమయ్యేటట్టు చెప్తే వచ్చి మారు మనసు పొంది బాప్తీసం పొందేస్తావు. సరిగ్గా నీకు విషయం అర్థమయ్యేటట్టు నేను చెప్పటం, తర్వాత నీలో దేవుడి క్రియ జరిగిందంటే అయిపోతుంది. గంటన్నరలో పని అయిపోతుంది, వచ్చి బాప్తీసం పొందేస్తావు. అంతవరకు క్రొత్త జన్మ అనుభవం. ఇక అక్కడి నుంచి రక్షణలోనికి వచ్చిన నీకు శత్రువు నిన్ను మళ్ళా వెనక్కి లాగటానికి నానా విధములైన శోధనలను కల్పిస్తాడు. నిన్ను మళ్ళా వెనక్కి లాగటానికి శతవిధాలా ప్రయత్నం చేస్తాడు. వాడి చేతిలో పడకుండా కాపాడటమే దైవజనుల యొక్క బాధ్యత. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరి చేతిలో పడకుండా కష్టపడి రక్షణలోనికి నడిపించుకున్న ఒక ఆత్మ నవమాసాలు మోసి ప్రసవ వేదన పడి కనిన బిడ్డతో సమానం. అమ్మేమో శారీరకంగా శ్రమ పడుతుంది, ఉపదేశకుడు లేక సువార్థికుడు లేక కాపరి అనేవాడేమో స్పిరిచువల్గా మానసికంగా పెయిన్స్ అనుభవించి బిడ్డనిగా అంటాడు. ఒక ఆత్మ రక్షణలోకి రావాలంటే చాలా ప్రయాస. సో ఇంత ప్రయాసపడి ఒక ఆత్మను రక్షించిన తర్వాత ఆ ఆత్మ పరిపూర్ణతలోకి రాక మునుపు వదిలేస్తే డేంజర్. ఈయనగాచి నక్కల పాలు చేసినట్టు అయింది. అందుకే ఆయన ఏం చేశాడో తెలుసా? రక్షణలోనికి వచ్చిన వారంతా ఆయన సంఘము గనుక ఆ సంఘము క్షేమముగా ఉండునట్లు, లెక్కకు విస్తరించున్నట్లు, సంఘము క్షేమాభివృద్ధి పొందునట్లు పరిచర్య ధర్మాన్ని ఏర్పరిచి ఈ ఆరాధనలు, ప్రభు బల్ల కార్యక్రమం, ఉపవాసాలు, జాగరణలు ఇత్యాది ప్రార్థనలను ఏర్పరిచి, పరిశుద్ధుల సహవాసం ఏర్పరిచి, సమాజముగా కూడుట మానకుడి అని హెచ్చరికలిచ్చి, మీ పైన కొందరిని నాయకులుగా నియమించి వారి బోధ కింద జాగ్రత్తగా ఉండండి, వారిని తిరస్కరించకండి అని అనేక హెచ్చరికలు గ్రంథంలో రాయించి ఒక క్రమమును ఏర్పరిచాడు. ఎందుకు ఏర్పరిచాడు క్రమాన్ని? ఆత్మలు మళ్ళా వెనక్కి జారిపోకుండా, మళ్ళా శత్రువు చేతికి చిక్కకుండా. ఒక ఆత్మను రక్షించటం జరిగిన తర్వాత శత్రువు ఊరుకోడు. శతవిధాలా ప్రయత్నం చేసి ఎట్లనన్నా మళ్ళా వెనక్కి లాగడానికి వాడు సామ భేద దండోపాయాలన్నిటినీ యూజ్ చేస్తాడు. సో ముఖ్యంగా మానవులను చెడగొట్టడానికి సైతానుగాడు వాడుకునేది సహవాసము అనేదాన్ని. దేన్ని? సహవాసము అనేదాన్ని. దేవుడు బిడ్డల్ని భద్రంగా కాపాడుకోవటానికి కూడా సహవాసం అనేదాన్నే వాడుకుంటాడు.
అర్థమైందా? దేవుడు తన బిడ్డల్ని భద్రంగా కాపాడుకోవడానికి పరిశుద్ధులైన నాయకుల సహవాసంకి అప్పచెప్తాడు. ఈ సహవాసంలో ఉండండి, పరిశుద్ధుల సాహచర్యంలో ఉండండి, సాంగత్యంలో ఉండండి. మనం దేవునితో సహవాసంలో ఉండాలి, పరిశుద్ధులతో సహవాసం ఉండాలి, ఆత్మీయ నాయకుల సహవాసంలో ఉండాలి. అది మనకు భద్రత. మనల్ని ఈ సహవాసంలో నుండి లాగి లోక సాంగత్యంలో గలపడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. వాడు పని కట్టుకొని నేను చెడగొట్టాల్సిన అవసరంలా, జస్ట్ మన ఫ్రెండ్షిప్ మారిస్తే చాలా అయిపోయింది పని వాడికి. దుష్ట సహవాసం మంచి నడవడిని చెరుపును అని రాయబడి ఉంది. జస్ట్ పరిశుద్ధులతో, పరిశుద్ధ సన్నిధితో, పరిశుద్ధుల సహవాసంతో కనెక్షన్ కట్ చేసి లోకస్తులతో లింక్ కలిపితే చాలు, వాడు సక్సెస్ అయినట్టే. కొద్ది రోజులు గడిచిందంటే ఆటోమేటిక్గా వీళ్లలో ఉన్న ఆత్మీయత చల్లారిపోయి ఎఫెక్ట్ అయిపోతారు, బలహీనపడిపోతారు. కొంతకాలానికి వాళ్ళు తిప్పుకొని రావచ్చు, లేదా పూర్తిగా నశించిపోవచ్చు. అందుకే అలాగూ జరగకుండా దేవుడు తన గ్రంథంలో సమాజముగా కూడుట మానకుడి, కొందరు ఇలా మానుకుంటున్నారు, అది మంచిది కాదు అని హెచ్చరిక చేశాడు హెబ్రీ పత్రికలో. చూపించేదా ఎక్కడుందో? అండర్లైన్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. కొంతమంది అనుకుంటారు, ఎందుకు వీడు ఇంత తపన పడుతున్నాడు, నాలో లాపితే ఏం పోయింది, వీడికి ఏం మాయరోగం అని తిట్టుకుంటారు కొంతమంది. నాకు మాయరోగం కాదు నాయన, దేవుడు. హెబ్రీ పత్రిక 10:24 చదువు తల్లి, 10:24 చదువు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. పుట్నోట్లో రేపవలెనని, అది విషయం. ఏం చేయవలెనని? పురికొల్పుట అనగా రేపుట. సహవాసంగా కూడినప్పుడు, సమాజంగా కూడినప్పుడు ఏం జరిగిద్దంటే ఒకరినొకరు పురికొల్పుకోవటం జరిగిద్ది. హెచ్చరించటం, పురికొల్పుకోవటం, రేపటం, భక్తికి, ఆత్మీయతకి, ప్రభు సహవాసానికి, రాకడకు సిద్ధపాటు కలిగి ఉండే విధంగా హెచ్చరిక చేయటం, సాతానుడి యొక్క కుట్రలు కుతంత్రాలు చెప్పి జాగ్రత్త చేయటం, ఇత్యాదివన్నీ ఎక్కడ జరుగుతాయి? పరిశుద్ధుల సహవాసంలో జరుగుతాయి. అర్థమైందా? కాబట్టి ఇది మీరు కొందరు మానుకుంటున్నారు, మీరు అలా మానుకోకుండా జాగ్రత్త కలిగి ఉండండి అని హెచ్చరిక చేశాడు. అయితే ఇప్పుడు కొంతమంది లైవ్ ద్వారా అందుబాటులోకి వస్తున్నారు. ఒక మాట చెప్తాను నేను, చర్చికి వచ్చేటువంటి వేల మంది ప్రజలందరికీ సెల్ ఫోన్లు అందుబాటులో లేవు. కొంతమంది చేతుల్లో అసలు సెల్ ఫోన్లు లేవు. కొంతమంది చేతుల్లో సెల్ ఫోన్స్ ఉన్నా వాటిని యూజ్ చేసే విధానం తెలియదు. చాలామంది నాకు ఫోన్ చేసి అడిగిన వాళ్ళు ఉన్నారు, నా ప్రేయర్ టవర్ నంబర్కి ఫోన్ చేసి అడిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నాకు చెప్పారు, తెలియని వాళ్ళు, అన్నా మాకు తెలియదు, మరి మేమేం చేయాలా, మా దగ్గర సెల్ లేదు, మేమేం చేయాలా? ఏం చేయాలా? అట్లనే పడిపోండి అనలేనుగా. కాబట్టి వాళ్ళను కూడా ఆత్మీయతలో చల్లారిపోకుండా ఎట్లోకట్లా కాపాడుకోవాలి. వాళ్ళను కూడా లోకానికి అప్పగించకుండా, సాతాను చేతిలో పడిపోకుండా సేవ్ చేసుకోవాలి. అందుకే అవకాశం ఉన్నవాళ్ళు ఆన్లైన్లో చూస్తారు, లైవ్లో చూస్తారు. అవకాశం లేనోళ్ళు ఏం చేయాలా అని కనీసం 4 వారాలు గడిచింది. కనీసం ఇక నుంచన్నా కూర్చోబెట్టి ఆరాధన చేయకపోయినా వచ్చినోడిని వచ్చినట్టు 2 మాటలు చెప్పి ప్రార్థన చేయించి సిద్ధపరిచి దోషాలు ఒప్పించి సరిచేసి ప్రభు బల్ల కార్యక్రమం అందుబాటులో తీసుకుంటే క్షేమంగా ఉంటారు అని, సంఘ క్షేమాభివృద్ధి కోసమే వదిలేయచ్చు. ఉండేవాడు ఉంటాడు, పోయేవాడు పోతాడని వదిలేయచ్చు. కానీ కొద్దిగా నాకు వాత్సల్యం ఎక్కువ. ఎందుకంటే కష్టపడి, నానా బాధలు పడి, శ్రమపడి, తిని తినక ఆత్మలను గెలుచుకోవటం జరిగింది.
కష్టపడి గెలిచిన ఆత్మల్ని ఈనగాచి నక్కల పాలు చేసినట్టు వదిలేయటం నాకు ఇష్టం లేదు. అలాగని వాళ్ళ ఆరోగ్యానికి సమస్య తెచ్చే పనులు కూడా చేయాలని నాకు లేదు. అందుకే ఒక పక్క ఆరోగ్యానికి సంబంధించిన భద్రతలు చెబుతూ, వాళ్ళకు గుండె ధైర్యాన్ని నూరిపోస్తూ, హెచ్చరికలు చేస్తూ, జాగ్రత్తలు చెబుతూ, గుండె చెదిరిన వారిని ఆదరిస్తూ, ఒక పక్క భౌతికంగా వారిని భద్రపరుస్తూనే మరో పక్క స్పిరిచువల్గా మరో పక్క వాళ్ళని కాపాడుకోవడానికి పోరాడుతున్నా. కాబట్టి అందరికీ చెప్పినటువంటి మాటను గౌరవించి వచ్చారు, చక్కగా బల్ల తీసుకున్నారు, వెళ్ళిపోయారు. ఫ్యామిలీస్గా వచ్చారు, మోకాళ్ళు వేసారు, తీసుకున్నారు, ప్రశాంతంగా వెళ్ళిపోయారు. ఒకళ్ళతో ఒకళ్ళకి సంబంధాలు లేకుండా అందరినీ పరిచారకులు కలిశారు, చక్కగా హెచ్చరికలు చేశారు, బల్ల ఇచ్చారు, పంపించారు. స్తోత్రం. ఈ ప్రక్రియ కూడా జరగకుండా ఇక వారాలు వాళ్ళ దగ్గరికి మనవాళ్ళు పోకుండా, వాళ్ళు మనల్ని కలవకుండా ఉంటే వాడు ఎంటర్ అవుతాడు. మధ్యలో వాడు ఎంటర్ అయ్యి శరీరాల కోసం మనం చూస్తుంటే ఆత్మలను నాశనం చేస్తాడు వాడు. అది శరీరాల భద్రత కోసం మనం చూస్తుంటే ఆత్మలను నాశనం చేస్తాడు వాడు. రెండింటిని కాపాడాలి మనం. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అందుకని కనీసం ప్రభు బల్ల కార్యక్రమం ఏర్పాటు చేద్దామని పోయిన శుక్రవారం ఈ పిలుపునిచ్చా. అందరినీ కూర్చోబెట్టి ఆరాధన చేయించాలని కాదు, బోల్డ్ అంత జాగా ఉంది, ఉండటానికి కూర్చోబెట్టవచ్చు. అయినా గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజాక్షేమం కోరి వాళ్ళు ఈ పని చేశారు కనుక మనం కూడా జాగ్రత్త చేస్తున్నాం. అందుకు ఒక పక్క ఆలోచన ఉండి కూడా మళ్ళా నేను ఆలోచించే చెబుతానని పూర్తిగా ఓపెన్ చేయలా. పక్కాగా అందరూ చేయండి, ఆరాధన చేసుకుందామని చెప్పలా. నేను మాట్లాడింది రికార్డు ఉంది, వినొచ్చు. ప్లేస్ కూడా ఉంది, కానీ అయినా నేను ఆలోచించి చెప్తా. పరిచారకులు మీకు చెప్తారు, చెప్పింది చెప్పినట్టు మీరు ఫాలో అవ్వండి అని చెప్పా మాట్లాడిన దానిలో. కాబట్టి అర్థం చేసుకోండి. వచ్చిన వాళ్ళని వెంటనే తరిమేశారు, పంపించేశారు అనుకోవద్దు. చక్కగా గృహాలకు వెళ్ళారు, లైవ్లో వింటా ఉన్నారు. వందనాలు. లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెప్పుకోండి. నాకు వినపట్ల, దేవునికి వినపడింది, చెప్పుకోండి. రైట్. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చెప్పండి. చాలా సంతోషం. ప్రభు వల్ల ఎందుకని మెయిన్గా చేశారు అంటే ఉండాల్సినవన్నీ దానిలోనే ఉన్నాయని చెప్పాను నేను. ఏమేమి ఉన్నాయి ప్రభు బల్లలో అనే పాయింట్ ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం నుంచి ఒకసారి చదవండి. కావున యేసిట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువారే నిత్య జీవము కలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు అన్నాడు. దేవుడి వాక్యమును దీవించి మనందరికీ ఈ వాక్యాహారమును విరిచి పంచి ఇచ్చునుగాక. ఉపదేశాన్ని అడ్డగింప చూసే దయ్యపు శక్తులు, దురాత్మ, అంధకార, సైతాను శక్తులు యేసు నామములో బంధింపబడునుగాక. ఆమెన్. పరిశుద్ధాత్ముడు మనల్ని సంధించునుగాక. ఆమెన్. కొద్ది మాటలే చెప్తాను, ఎక్కువ టైం లేదు, వినండి. లోకానికి లేనిది మనకున్నది స్పెషల్ ఇదే. అర్థమైందా? లోకానికి లేనిది మనకున్న స్పెషల్ ఇదే. మారు మనసు, బాప్తిస్మం, ఈ రెండిటితో పాటు ప్రతి ఆదివారమున ఆయన పరిశుద్ధ శరీర రక్తములలో పాలివారమగుట. దాని విలువేంటో చెప్తాను, వినండి. కొంతమంది అంతగా పట్టించుకోరు ఈ విషయాలని. నాకెందుకు, ఎవరు లెక్క వాళ్ళు చెప్పుకోవాలా. నాకు అప్పచెప్పిన పని నేను నమ్మకంగా చేయాలా. ఎవరో ఏదో అనుకుంటారని లెక్క చేసే వ్యవహారం మన దగ్గర లేదు. నాకు ఇచ్చిన భారాన్ని బట్టి, బాధ్యతను బట్టి కష్టపడతా. రైట్ రూట్లో ఉండి కోఆపరేటివ్గా ఉంటే సంతోషంగా స్వాగతిస్తాం. ఏదన్నా వేరే రకంగా ఆలోచిస్తే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటమే. సాటి సహోదరులైనా ఎవరు లెక్క వాళ్ళు చెప్పుకోవాలి కదా. అది విషయం. పాయింట్కి వస్తాను.
మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు అన్నాడు. ఏంటి ఆ మాటకు అర్థం? మనం జీవం లేకుండా ఉంటామా? జీవం లేకపోతే ఎట్లుంటాం? శవాలమై బొందగడ్డలో ఉంటాం. కానీ మీరు ఇలా చేస్తేనే మీలో మీరు జీవం గలవారు అన్నాడు. జీవము రెండు విధాలు. ఒకటి ఆదాము నుండి సంక్రమించిన మానవ సంబంధమైన జీవం. రెండు ఆధ్యాత్మిక జీవం, దైవిక జీవం. రెండు యేసుక్రీస్తు మన జీవితంలోనికి ప్రవేశించక మునుపు మనం ఒకటే జీవాన్ని కలిగి ఉన్నాం. ఆదాము నుండి సంక్రమించినటువంటి జీవం, అది శరీరానుసారమైనటువంటి జీవం అన్నమాట. ఆ జీవానికి ఉన్న శక్తి వేరు. కానీ ఆ జీవం ఒకవేళ కలిగి ఉన్నా మీరు మృతులే అన్నాడు. మీ అపరాధముల చేతను పాపముల చేతను, మన అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక్కసారి తీయండి. అందులో చెప్తాడన్నమాట, మనం జీవం గలవారమా చచ్చినోళ్ళమా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, అదిగో మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. అది ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కొంతమంది మనుషులు పిల్లల్ని తిట్టేటప్పుడు, పెద్దోళ్ళని తిట్టేటప్పుడు ఒరే సచ్చినోడా అంటారు. సచ్చినోడు ఎట్ట బలుకుతాడు? ఒరేయ్ అంటాడు, వాడు బలకడు. రేయ్ అంటాడు, వాడు బలకడు. ఒరే సచ్చినోడా అంటాడు. ఓయ్ అంటాడు. ఎక్కడ తెచ్చావురా? 2 సార్లు పిలిస్తే పలికి సావే అంట. సచ్చినోడు ఎట్ట పలుకుతాడు అంటావు నువ్వు? సచ్చినోడని బతికినోడు కదా పలికేది. నువ్వు సచ్చినోడా అని పిలుస్తావు, సచ్చినోడేం పలకలేదని తిడతావు. నిజమే, సచ్చినోడే. ఎలా చచ్చిపోయాడు? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారం. హలో, స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఇంకొకసారి చెబితే శబ్బాష్. చచ్చిన స్థితే. మన ఆదాము సంబంధమైన జీవం మనలో ఉంది, కానీ జీవించుచున్నావు అన్న పేరు ఉంది, కానీ లెక్క ప్రకారం, దేవుని లెక్క ప్రకారం చచ్చిన స్థితిలో ఉన్న మృతులం. అయితే మన పాపములకు అపరాధములకు క్రీస్తు శరీరమందు అదుగో ఆ సిలువలో ప్రాయశ్చిత్తం జరిగించి ఆయన రక్తము చేత మనకు విమోచన ప్రసాదించి క్రీస్తు యేసుతో కూడా ఆయన యందు మనల్ని కూడా తిరిగి బ్రతికింపజేశాడు. మనిషిలో ఆదాము సంబంధమైన జీవం ఉంటే దాని కోరికలు వేరు, దాని విధానం వేరు. దేవుని సంబంధమైన జీవం ఉంటే దాని కోరికలు వేరు, దాని విధానం వేరు. ఇప్పుడు మనకున్న స్పెషల్ ఏంటో తెలుసా? మనలో 2 జీవాలు పనిచేస్తున్నాయి. క్రీస్తు యేసునకు వెలపట ఉన్న వాళ్ళలో ఒకే జీవం పనిచేస్తుంది, అది ఆదాము నుండి సంక్రమించిన జీవం. కానీ క్రీస్తు యేసునందున్న వారికి 2 జీవాలు పనిచేస్తున్నాయి. నంబర్ 1 దైవిక జీవం, నంబర్ 2 ఆదాము సంబంధిత జీవం. అర్థమైందా? అందుకే మనలో యుద్ధం స్టార్ట్ అయింది. అర్థమైందా? ఏం స్టార్ట్ అయింది? యుద్ధం స్టార్ట్ అయింది. మనలో 2 జీవాలు పనిచేస్తున్నాయి అన్నమాట. ఒకటి దైవిక జీవం, 2 మానవ సంబంధమైన జీవం. ఈ మానవ సంబంధమైన జీవం మట్టిని అపేక్షిస్తుంది, దైవికమైన జీవమేమో నిత్యత్వాన్ని అపేక్షిస్తుంది. మీరు తిరిగి లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి అన్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం ఒక్కసారి చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, క్రీస్తుతో కూడా, ఇందాక ఎఫెసీ పత్రికలో ఏమన్నాడు? ఎఫెసీ 2:1 మీరు క్రీస్తు యేసుతో కూడా బ్రతికింపబడి ఉన్నారు, లేపబడి ఉన్నారు అన్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1లోనేమో అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తు యేసుతో కూడా మిమ్మును ఏం చేశాను? బ్రతికించెను, అంటే తిరిగి లేపెను. ఇప్పుడు కొలసే పత్రిక 3:1 అంటున్నాడు, మీరు క్రీస్తుతో కూడా బ్రతికింపబడిన వారైతే, లేపబడిన వారైతే
పైనున్న వాటినే వెదకుడి. పైన ఉన్న వాటిని అంటే ఇంట్లో అటకా మీద ఉన్న వాటిని అని కాదు, అర్థమైందా? పైన ఉన్న వాటినే వెతకండి అంటే బిల్డింగ్ పైన వేసిన సామాగ్రి అని కాదు. పైన ఉన్న వాటిని అంటే భూమి మీద దృశ్య ప్రపంచంలో కనబడుతున్నవి ఏవైతే ఉన్నాయో వీటికంటే శ్రేష్టమైనవి పైన ఉన్నాయి. అర్థమైందా? పైన ఉన్నాయి. నశించిపోవు ఈ మహిమయే ఇంతుంటే ఈ భూలోకంలో ఎన్నడూ నశించని అక్షయమైన మహిమ కలిగిన అది ఎంత శ్రేష్టమైనదో, అది ఎంత ఉన్నతమైనదో ఒక్కసారి ఆలోచించండి అన్నాడు. దాన్ని గుర్తెరిగినందుననే అబ్రహాము గుడారంలో జీవించి పునాదులు గల ఆ పట్టణం కొరకు ఆశతో, విశ్వాసంతో, నిరీక్షణతో ఎదురు చూశాడని ఉంది. తమ్ముడు, అబ్రహాం కింద వెతికాడా పైన వెతికాడా? మోషే ఐగుప్తు రాజైన ఫరో యొక్క కుమారుడు అనిపించుకున్నట కంటే క్రీస్తు యేసు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అది విసర్జించాడట. ఆ రాజభోగాలని విసర్జించి దేవుని చిత్త ప్రకారం శ్రమ పడడానికి ఇష్టపడ్డాడట. ఎందుకో తెలుసా? ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానం, దేవుడిచ్చే బహుమానం ఏంటో మోషేకి తెలుసు. అందుకే మనిషి ఇచ్చేటువంటి రాజసింహాసనం నాకెందుకు, నాకు యేసయ్య ఇచ్చేది కావాలి, దేవుడు ఇచ్చేది కావాలని ఫిక్స్ అయ్యాడు మోషే. పౌలు కూడా అదే. పౌలు మంచి విద్యాపరుడు, జ్ఞానవంతుడు, ధైర్యశాలి, పనివాడు, అన్ని కొలతలు సూపరు. అదే పౌలు లోకాన్ని ఆర్జించడానికి పెట్టినట్టయితే ఎట్లుండేదో పరిస్థితి. కానీ మానవ సంబంధమైన జీవం కాదు, పౌలులో దేవుని సంబంధమైన జీవం పనిచేసినందున ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం కోసం సమస్తమును నష్టముగా పెంటగా ఎంచుకున్నాను అన్నాడు ఈ లోక సంబంధమైన వాటిని. ప్రైజ్ ది లార్డ్. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదన్. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదన్. వెనకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్. నా బలహీనతయందు ఆ సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదన్. వెనకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని విలమెల్లని పాడిన, కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. దినమెల్లని పాడిన, కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. ప్రైజ్ ది లార్డ్. పౌలు కూడా ఆ దేవుని జీవాన్ని పొందుకున్నవాడు కాబట్టి ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం భూమి మీద మనుషులు ఇచ్చేయగా, మనుషుల మెప్పు, మనుషుల గొప్ప, మనుషుల ఘనత, మనుషుల భజన ఇది కాదు. ఎవరేమనుకుంటే నాకెందుకు, ఆయన నన్ను మెచ్చుకోవాలి, ఆయన ముందు యోగ్యునిగా నిలబడాలి, ఆయన ముందు తల ఎత్తుకోగలగాలి, ఆయన ఇచ్చే ఉన్నతమైన బహుమానాన్ని పొందుకోవాలి. దానికోసం ఇక్కడ ఎన్ని బాధలైనా పడాలి, అవసరమైతే ప్రాణమైనా వదలాలి. అది దైవిక జీవంతో సంధించబడిన వాని యొక్క కోరిక.
మీరు తిరిగి లేపబడిన వారైతే, మీలో దేవుని యొక్క అక్షయ జీవం ప్రవేశిస్తే, దైవిక స్వభావం ప్రవేశిస్తే మీ లక్షణాలు ఎలా ఉంటాయి అని చెప్పాడు. ఇలాగ మనలో దేవుని జీవం ప్రవేశించేటువంటి మార్గం వాక్యాన్ని ధ్యానం చేయటం, ప్రార్థన చేయటం రెండే కాదు. ప్రభు యొక్క శరీర రక్తములలో పాలివార మగుట ద్వారా మీలో మీరు జీవము గలవారవుతారన్నాడు. మీలో మీరు జీవం అంటే ఆల్రెడీ జీవించే ఉన్నాం కదా, అంటే ఈ జీవం వేరు. ఎప్పుడైతే మీరు ప్రభు యొక్క శరీర రక్తాల్లో పాలివారు అవుతారో దైవిక జీవం మీలో ప్రవేశిస్తుంది. అది దాని అర్థం. ఏ జీవం? దైవిక జీవం ప్రవేశిస్తుంది. నేను చెప్పాను, అక్కడ ఉందా? మనుష్య కుమారుని యొక్క శరీరమును తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు అన్నాడు. నంబర్ 1, అది మొదటి విషయం. రెండవది చదువుమా. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అది తీసుకున్నవాడు నిత్యము జీవించగలుగుతాడు. నిత్య జీవము అంటే మనం సత్యాకు వచ్చేది కాదు. సత్యాకు వచ్చేది ఒక నిత్య జీవం ఉంది. ఆ నిత్య జీవం పొందటానికే కదా మనందరం క్రీస్తు రక్తంలో కడగబడ్డాం. అదే కదా మనం చెప్పుకునేది. దారి తప్పినా నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి. దారి తప్పినా నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవము నిచ్చిన దేవా, నిత్య జీవము నిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా. నిత్య జీవము రెండు విధములు. ఒకటి నిత్యత్వం, మనం మరణానంతరం పొందేటువంటి నిత్య జీవం. రెండు, మనము మరణించు వరకు కలిగి ఉండాల్సిన నిత్య జీవం. అర్థమైందా? అదే నిత్య జీవం, ఇదే నిత్య జీవం. అంటే ఈరోజు ఆత్మీయంగా జీవించి ఉన్నాం, రేపు చచ్చే అవకాశం ఉంది. 2 రోజులు జీవించి ఉన్నాం, 3వ రోజు స్పిరిచువల్ లైఫ్లో డెత్ అయ్యే అవకాశం ఉంది. తెలుసా? తెలీదా? అట్టయితే ప్రకటన దగ్గరికి పోవాల్సిందే. ప్రకటన గ్రంథము తీయండి ఒక్కసారి. మనం కూడా పోయే అవకాశం ఉందంటానికి ఒక సాక్ష్యం చూపిస్తా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. మొదటి వచనం చాలే, చదువమ్మ. 3:1. సార్దీస్లో ఉన్న సంగపు దూతకి ఇలాగు వ్రాయము. సంగపు దూత అంటే ఒక ఆత్మీయ నాయకుడి స్థాయమ్మా. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. అది సంగతి. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ, పేరు ఉన్నదంటే అర్థం ఏంటి? పేరు నువ్వు చెప్పుకుంటున్నావని కూడా అలా, నీకు పేరు ఉంది అన్నాడు. అంటే ఇతరులు అనుకుంటున్నారు ఇతన్ని. ఈరోజు ఇక్కడ కూర్చున్నోళ్ళు కానీ, లైవ్లో ఉన్నోళ్ళు కానీ, నేను కానీ, ఇటు పక్క ఉన్న పాస్టర్లు కానీ, వీళ్ళందరూ మనందరం ఈ భక్తి సాధనలో కనపడినప్పుడు చూపర్లు మనల్ని ఏమంటారు? ఆత్మీయులు కావచ్చు, సాటి భక్తులు కావచ్చు, ఏమంటారు? అబ్బా, భక్తిలో ఎంత బాగా ఉన్నాడు, జీవించి ఉన్నాడు, ఎంత గొప్పగా ఉన్నాడు, ఎప్పుడు దేవునితో అనుసంధానమై ఉంటాడు అన్నట్టుగా అనుకుంటారు. సార్దీసులోనున్న సంగపు దూతకు అలాంటి పేరు ఉందంట. జీవించుచున్నాడన్న పేరుంది. అంటే ఆ పై మెరుగులు,
ఆ పై సొగబులన్నీ చూసి అబ్బో ఎంత గొప్ప ఉద్యోగమో, ఎంత గొప్ప హడావుడు అన్నట్టు కనపడుతుంది. కానీ అసలు స్థితి ఏందో ఆయనకు కనపడుతుంది. జనాలు అనుకోవటానికి, వాళ్ళకు నువ్వు కనపడటానికి జీవించుచున్నట్టుగా కనపడుతున్నావు, కానీ లోపల చచ్చిన స్థితిలో ఉందిరా నీ భక్తి అని చెబుతున్నాడు ఆయన. ప్రియులారా, మీకు ఒక రహస్యం చెబుతా. కొమ్మను చెట్టు కాండం నుంచి తెంచేసిన తర్వాత వెంటనే ఆకులు ఎర్రబారిపోయి రాలిపోతాయా? వెంటనే కొమ్మ ఎర్రబారిపోయిద్దా? టైం పట్టిద్దా? కొమ్మను నరిగితే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూడా కొన్ని గంటలు అలాగనే నవనవలాడుతూ ఉంటుంది. మరుసటి రోజు కొంచెం మారిద్ది, తర్వాత కొంచెం మారిద్ది. అది పూర్తిగా షేడ్ మారిపోయి రాలిపోవాలంటే టైం పట్టిద్ది. అలాగే కొంతమంది భక్తి ఎలా ఉంటుందంటే, దేవుని నుండి వేరైపోయినా కొద్ది గొప్ప ఆ పచ్చదనం కనపడతా అది చూసుకొని నేను బాగానే ఉన్నానులే, ఆత్మీయంగానే ఉన్నాను, కనెక్షన్ కట్ అయిందని తెలియదు. దేవునితో సంబంధాలు దిగిపోయినాయని తెలియదు. ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతున్నారని తెలియదు. ఆత్మీయంగా దిగజారిపోతున్నారన్న సంగతి తెలియదు. ఎందుకంటే ఆకులు అప్పుడే ఎర్రబడవు కదా. కాండం నుండి కొమ్మ వేరైంది, ఇక సారం అందుకోలేదు. అయినా కొంతకాలం అది పచ్చగానే ఉంటుంది. ఎందుకు? ఒక్కసారిగా ఎండిపోయేది కాదు కదా. అందుకు కాండం నుంచి కొమ్మ కట్ అయిపోయినా కాస్త కూస్త పచ్చదనం కనపడుతున్నందున పర్వాలేదులే అనుకుంటారు. ఇలా చాలామంది మోసపోతారు. అలాగుండకూడదు. మనతో ఆయనకి సంబంధం నిలిచిందా, తెగిపోయిందా వెరిఫికేషన్ చేసుకోవాలి. నాకేం తెలుసు, సార్దీస్లోనున్న సంఘపు దూతను అలా పసిగట్టాడు. జీవించుచున్నావన్న పేరు ఉంది, మనుషులు చూడటానికి బతినోళ్ళ కనపడుతున్నావు, కానీ చచ్చిన స్థితిలో ఉన్నావు, నువ్వు దైవిక జీవాన్ని కోల్పోతున్నావని మాట్లాడాడు ఇక్కడ. మరి మీరు ఎట్లున్నారో మిమ్మల్ని మీరు చూసుకోండి. మీ ప్రార్థన అనుభవాలు, మీ భక్తి, మీ ఆత్మీయత. కన్నీటి ప్రార్థన పోయింది చాలామందికి. కన్నీళ్లతో మూలిగి మొరపెట్టి ఆత్మ పోయింది. రోదన విద్య మానేశారు. ప్రార్థన చేస్తున్నారు ఏదో పొడిగా 4 మాటలు పైపైన. మహారోదనతో, దుఃఖంతో, మూలుగులతో అంగలార్చే ఆత్మను పోగొట్టుకున్నారు కొంతమంది. మళ్ళా జీవించుచున్నానన్న పేరు అన్నట్టుగా మళ్ళీ ప్రేయర్ గెలుస్తూ ఉన్నారు, భక్తులు కనపడుతూనే ఉన్నారు, ఆన్లైన్లో అందుబాటులోనే ఉంటా ఉన్నారు, అంతా ఏదో బాగానే ఉన్నట్టుగా ఉన్నారు. కానీ ఒకప్పుడు వారు విసర్జించిన లోకమంతా ఈరోజు వారి మీద ఏలుబడి చేస్తూ ఉంది. దాని ఏలుబడికి సంతోషంగా సమ్మతిస్తున్నారు. దేవుని యొక్క ఆధ్యాత్మిక జీవం వారిలో ఉన్నప్పుడు తిరస్కరించారు, ఒప్పుకోలా లోకం ఏలుబడికి. లోకానికి నేను శత్రువుని, లోకానికి నేను వ్యతిరేకిని అన్నట్టు రివర్స్లో బ్రతికారు. కాలం గడిచింది, దైవిక జీవం కనుమరుగైపోయింది. ఆటోమేటిక్గా లోకంతో రాజీ పడిపోయారు. ఇప్పుడు లోకాన్ని పెళ్లి చేసుకున్నట్టుగా ఫిక్స్ అయిపోయారు. మళ్ళా దేవుడే, లోకమే. ఇప్పుడు బతికినోళ్ళ సచ్చినోళ్ళ? దేవుడితో ఉన్నప్పుడు చూసేవాళ్ళకి అబ్బో బతికే ఉన్నాడు భక్తుడు అనుకుంటారు. వెళ్ళి లోకంతో రాజీపడి లోకంతో కొనసాగుతున్నప్పుడు చచ్చిన స్థితిని వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి మీ ప్రవర్తనను బట్టి, మీ ఆత్మీయతను బట్టి, మీ భక్తి, మీ కన్నీటి ప్రార్థన, దేవునితో మీకున్న ఆత్మీయ స్పర్శ, సరైన సహవాసం, ఇవన్నీ నువ్వు ఆత్మీయంగా చచ్చున్నావో బతికున్నావో నీకు చూపిస్తాయి అవే. కాబట్టి కొంచెం ఆలోచించుకోండి, ఎవరికి వాళ్ళు విమర్శించుకోండి, వివేచించుకోండి. సార్దీస్లోనున్న సంఘపు విశ్వాసులకు చెప్పట్లే, ఇక్కడ సంఘపు దూత అంటే ఒక ఆత్మీయ నాయకుడి స్థాయి. ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న నా స్థాయి. ప్రతి ఒక్కరు ఎప్పటికప్పుడు ఆ జీవాన్ని పరీక్షించుకోవాలి. దేవుని జీవం నాలో పనిచేస్తుందా? ఏ జీవం పనిచేస్తే ఆ లక్షణాలు బయటికి కనపడతాయి. అర్థమైందా? ఆదాము నుండి సంక్రమించినటువంటి ఆ జీవం పనిచేస్తే దానికి సంబంధించినటువంటివి నేత్రాశ, శరీరాశ, జీవకుటుంబాల వైపు లాగినటువంటి అనుభవాలు కనపడతాయి. ఆ లక్షణాలు వ్యక్తం అవుతాయి. దైవిక జీవం పనిచేస్తే వాటిని సిలువ వేసి దైవికమైనటువంటి ఆలోచనల వైపుకు మళ్ళబడతావు, తిరుగుతూ ఉంటావు. ఇది కనపడుతుంటుంది. ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి, ఎవరికి వాళ్ళు విశ్లేషించుకోండి, పరీక్షించుకోండి. ఉన్నారా పోయారో? అదేందన్నయ్య లైవ్లోకి వస్తున్నాం కన్నయ్య, అదేందన్నయ్య రోజు వస్తానే ఉన్నా. అరే వాళ్ళు కూడా అట్లనే కనపడుతున్నారు సూపర్లకి. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే.
జీవించుచున్నావన్న పేరు ఉన్నది. మృతుడవే నీవు మృతుడవే. ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుమురన్నా. ఆ మొదటి క్రియను చేయుమురన్నా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది. మృతుడవే నీవు మృతుడవే. నీ ప్రవర్తనే నీకు అర్థమైంది. ఇలా అర్థమైనోడు ఏడిసి పాడుకున్నాడు, నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరలా బ్రతికించరావా. ఒక భక్తుడు పాడుకున్నాడండి, పెద్ద ఆయన. ప్రార్థన బలిపీఠము కూలిపోయే, రోదన విద్యను నే మరచిపోతి. ప్రార్థన బలిపీఠము కూలిపోయే, రోదన విద్యను నే మరచిపోతి. ప్రార్థన బలిపీఠము బాగు చేసి, ప్రార్థన బలిపీఠము బాగు చేసి, కన్నీరు నాలో ఉబికించుమయ్యా. కన్నీరు నాలో ఉబికించుమయ్యా. కరుణామయుండా నా పూర్వస్థితి నాకు కలిగించరావా. కరుణించి మరల బ్రతికించరావా. కరుణామయుండా నా పూర్వస్థితి నాకు కలిగించరావా. కరుణించి మరల బ్రతికించరావా. కరుణామయుండా. అయితే సంతోషం ఏంటంటే కొంతమంది వ్యక్తులకి తమలో ఆధ్యాత్మిక జీవం కోల్పోతున్నామన్న స్పర్శ అర్థమైద్ది. కొంతమందికి ఆధ్యాత్మిక కుష్టు సోకిన వాళ్ళకి ఆ జీవం పోతున్న సంగతి కూడా అర్థం కాదు. గుర్తుపట్టలేరు. బాగానే ఉన్నాలే, ఏమైంది కానీ అనుకుని సమర్థించుకుంటుంటా. ఒకప్పుడు దేవుని సన్నిధిని విపరీతంగా ప్రేమించి గడిపి మహారోదనతో కన్నీళ్లతో మూలుగులతో విజ్ఞాపన చేసిన నా ఆత్మీయ స్థితి ఏంటి ఇలా దిగజారింది, అయ్యో ఎందుకు ఇలా అయిపోయాను నేను. ఒకప్పుడు వెగటు పుట్టించిన లోకము ఇప్పుడు ఎందుకు నాకు ఇష్టంగా మారిపోతుంది. ఒకప్పుడు ఆ పాట పాడుకున్నాను, ఇప్పుడు ఈ పాట పాడుకుంటున్నాను ఏంది. వెగటు కలిగే ఈ లోకమేగా. తర్వాత వెగటు కలిగే ఈ లోకమేగా, ఆశ కలిగి ఉన్నాను నీతో నుండాగా. వెగటు కలిగే ఈ లోకమేగా, ఆశ నొందితి నీతో నుండాగా. ఒకప్పుడు వెగటు పుట్టిన లోకం ఈరోజు ఎందుకు మళ్ళా ఆకర్షిస్తుంది, ఎందుకు గెలుస్తుంది? ఒకప్పుడు దేన్ని అపవిత్రమైన ఏది నీ కంటబడచ్చి అని తిప్పేసుకున్నావు, ఎందుకు ఇప్పుడు పిచ్చి పట్టినట్టు చూస్తున్నావు? ఒకప్పుడు నాలుగు కంట్రోల్లో ఉంది, మనసు కంట్రోల్లో ఉంది, అన్ని కంట్రోల్లో ఉన్నాయి. దైవిక జీవం అలాగా నింపబడి పచ్చని చెట్టు వలె, పచ్చని ఒలీవ వలె వికసించావు, ప్రకాశించావు. నీకు తెలియకుండానే ఆటోమేటిక్గా జీవం డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో ఎండిపోయిన మూడులాగా అయిపోయావు. ఒకప్పుడు వెగటు పుట్టిన లోకమే ఈరోజు ఇష్టంగా మారిపోతుంది. మారిపోతుందంటే అర్థం ఏంటి? ఏ జీవం పనిచేస్తుంది? ఆదాము మూలమైన జీవం పనిచేస్తుంది. క్రీస్తు యేసు నుండి సంక్రమించిన జీవం లాస్ అయిపోతూ ఉంది. దొరికింది. వెగటు గలిగే ఈ లోకమేగా,
యుగ యుగాలు నీతో నుండగా వెగటు కలిగే ఈ లోకమేగా యుగ యుగాలు నీతో నుండగా నీ గుడారములో నుందునుగా నీ గుడారములో నుందునుగా నీ కొరకే నే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నీ కొరకే నే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా ప్రభు మొర వినవా ప్రభు మొర వినవా నీ కొరకే నే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నీ కొరకే నే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా. దీన్ని బట్టి గుర్తుపట్టాలి. లక్షణాలను బట్టి రోగం తెలిసిద్దిగా, తెలీదా? చలితో కూడిన జ్వరం వస్తే ఒక మలేరియా అని, టైం తప్పించి టైంలో వస్తుంటే టైఫాయిడ్ అని, అట్లా రోగాలకి ఆ లక్షణాలను బట్టి గుర్తిస్తాంగా. అట్లాగే మన ఆధ్యాత్మిక జీవం విషయంలో లక్షణాలను బట్టి గుర్తుపట్టవచ్చు అది ఉందో పోయిందో. ఆ జీవాన్ని తిరిగి మనం స్వతంత్రించుకోవడానికి దేవునితో సంబంధం ఏర్పరచుకోవాలి. ఆ ఏర్పరచుకునే దానిలో భాగముగా ప్రభు యొక్క శరీర రక్తములు తోడ్పడతాయి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. భూమి మీద జీవించిన ఈ జీవితంలో కూడా ఆధ్యాత్మిక జీవాన్ని కలిగి ఉంటాడు. చచ్చిన తర్వాత కూడా నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడు. ఏం చచ్చినాక? శరీరం చచ్చినాక లేదా మార్పు చెందినాక. ఇప్పుడు చచ్చినాక అనే పదం లేదు, నిద్రించినాక లేదా మార్పు చెందినాక. క్రైస్తవుడికి చావు అనే పదం లేదు. స్తోత్రం. చావు అనే పదం లేదు క్రైస్తవుడికి. ఒకవేళ ఎవరన్నా కన్ను మూస్తే నిద్ర, లేదా రాకడ వరకు ఉంటే మార్పు చెందుతాం. నిద్రించే అవకాశం కూడా లేదు, ఇక చచ్చే అవకాశం కూడా లేదు. మార్పు చెంది వెళ్ళిపోతాం. మన టైంలో వస్తే లక్కీ ఛాన్స్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపం వెనకటి పెద్దోళ్ళు చచ్చే అవసరం లేకుండా మార్పు చెంది పైకి వెళ్ళిపోదాం అనుకున్నారేమో. అప్పుడే పిలిచారు ఏసయ్యారా ఏసయ్యారా అని. వస్తే వాళ్ళు పోయేవాళ్ళు మార్పు చెంది, మనం పోయేవాళ్ళం పాతాళానికి. అందుకే ఆయన తొందరపడి రాలేదులే, లేకపోతే అప్పుడే పాడారు. రమ్ము రమ్ము యేసునాథ వేగమే రా రమ్ము. ఆమెన్. మళ్ళీ ఆమెన్ కూడా అగును కాక అగును. ఆమెన్ ఆమెన్ హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా. యేసయ్యా నా యేసయ్యా ఎప్పుడయ్యా నీ రాకడా. యేసయ్యా నిన్ను చూడాసయ్యా, యేసయ్యా నిన్ను చూడాసయ్యా. రావయ్యా యేసయ్యా రయమునా, రావయ్యా యేసయ్యా రయమునా. రమ్ము రమ్ము యేసునాథ వేగమే రా రమ్ము. ఆమెన్ ఆమెన్ హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా. రమ్ము రమ్ము యేసునాథ వేగమే రా రమ్ము. ఆమెన్ ఆమెన్ హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా. చూడు వాళ్ళు అసలు ఎంత జాగ్రత్త పడ్డారో. అప్పుడే వస్తే మార్పు చెందుదామని, ఇక మరణించే అవసరం లేకుండా మార్పు చెందాలని. మళ్ళా నిన్ను చూడాలని ఆశ, ఒట్టిదే మార్పు చెంది వెళ్ళిపోవాలని. మరి మనం పాతాళానికి పోవాలా? అందుకే ఆయన రాలా. వీళ్ళు ఎంత మొత్తుకున్నా రాలా. ఒకవేళ 2002కు ముందు వస్తే నేను పోయేవాడిని పాతాళానికి. దేవునికి స్తోత్రం. ఎట్లనో దేవుడు నా ఎందుకు కనికరపడి వాళ్ళు ఎంత భజన చేసి పాడినా రాలా. ఆమెనన్నా కూడా రాలా. ఆయన ఆమెనని మీరంటే ఎట్లా, నేను అనాలి కదా. దేవునికి మహిమ. ఏమండి,
ఎట్లనో ఇప్పుడు ధన్యులం అయిపోయాం, ఆయన రక్తంలో కడిగేసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు పాడినా మనకేం ఇబ్బంది లేదు, పాడుకోమని. మనకి ఇబ్బంది లేదు, కానీ ఇంకా మార్పు చెందిన వాళ్ళు ఉన్నారు, పాతాళం బ్యాచ్. వాళ్ళు కూడా బాప్తీసం పొందిన దాకా ఆగితే బాగుండని నా కోరిక. ఇప్పుడే వచ్చేయాలి తీసుకొని వెళ్ళిపోవాలని ఏం లేదు. ఇంకా మార్పు నొందవలసిన వారు అనేకులు ఉన్నారు. మనం రక్షించుకోవాల్సిన ఆత్మలు అనేకములు ఉన్నవి. వారు కూడా రక్షింపబడిన తర్వాత ఆయన వస్తే బాగుండన్నది హృదయ వాంఛ. కొద్దిగా టైం తీసుకుంటాడులే, గట్టి నమ్మకం. ఇంకా బోల్డ్ అంతమందికి సువార్త అందలా, ఇంకా అందిన దాకా ఆగుతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నిత్య జీవము అంటే ఆధ్యాత్మిక జీవితంలో జీవించే భాగ్యం ఉంటుంది. మనం నిద్రించిన తర్వాత కూడా నిత్యము జీవించే అవకాశం లభిస్తుంది. ఈ రెండు నా శరీరమును తిని నా రక్తము త్రాగువానికి లభిస్తాయి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓకేనా? మూడవది చదువు. అంత్యదినమున నేను వానిని లేపుదును. అది పునరుద్ధానం కూడా ఉంది ఆయన బలలో చేసిన వానికి. అంత్యదినమున నేను వాని లేపుదును. అంత్యదినమున లేపి ఏం చేస్తాడు? అందరినీ న్యాయపీఠపు తీర్పులోకి తీసుకెళ్తాడు. ఇంకా లేవటం పెళ్లి విందుకు పోవటమని కళ్ళకు అంటున్నారు కొంతమంది. ఏమండి, పునరుద్ధానంలో తిరిగి లేవటం, ఇంకా పోయి ఇక మ్యారేజ్ ఫంక్షనే. మ్యారేజ్ ఫంక్షన్ కాదు, ముందు బూస్ట్ కార్యక్రమం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముందు మనం చేసిన వాటన్నిటికీ యేసయ్య తీర్చే న్యాయ తీర్పు ఉంది. ఆ న్యాయ తీర్పులో మనము దోషారోపణ పొందకుండా తప్పించుకోవటానికి కూడా ప్రభు బల్ల దగ్గర రూట్ ఉంది, అవకాశం ఉంది. అది అంత్యదినమున నేను వాని లేపుదును అన్నాడు కదా. ప్రభు బల్లలో చేసిన వాడు మరణించినా కూడా నిద్రపోయినోడితో సమానం. ఎందుకంటే బల్లలో చేసాడు, యేసు శరీర రక్తాలను తీసుకున్నాడు, దేవుని అక్షయ జీవం వానిలోకి ప్రవేశించింది. కాబట్టి సమాధి చేయబడ్డ, పెట్టెలో పెట్టి మట్టిలో కలిపిన ఎముకలో సున్నం మొత్తం అంతా మట్టికి మట్టి అయిపోయి అణువులు పరమాణువులుగా ఛిద్రం అయిపోయినా రేపు రెండవ రాకడలో ఒక్క కేక వేస్తాడు, మొత్తం తిరిగి లేస్తారు. అది సమాధులు తెరవబడి మృతులు అక్షయులుగా తిరిగి లేపబడుట అంటే. మొత్తం తిరిగి లేగుస్తారు. ప్రభువు యొక్క శరీర రక్తాల్లో చేయి వేశారు, దేవుని యొక్క జీవాన్ని స్వతంత్రించుకున్నారు, వాగ్దానం పొందుకున్నారు, నిత్య జీవం గలవారయ్యారు. కాబట్టి లెగుస్తారు. లేచిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్తాడు? ముందు అందరినీ తీసుకొని వివాహ విందుక. న్యాయపీఠపు తీర్పునకు ముందు, తీర్పు అయిపోయిన తరువాత వివాహ విందు. అది ముందేంటి? న్యాయపీఠపు తీర్పు. ఆ తీర్పులో మనము దేహముతో జరిగించిన వాటన్నిటినీ తీసుకొస్తాడు అక్కడ. నాకేం తెలుసు, 2 కొరింథీ పత్రిక 5:10 చెప్పింది. తొందరగా చూసేసేయండి, వెళ్ళిపోదాం, ఎండ అదిరిపోతుంది. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అదుగో అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. దేహముతో జరిగించిన వాటి ఫలము పొందునట్లు. మనలో కొందరా? ప్రతివాడా? మనలో ప్రతివాడును పొందునట్లు. ఏంటివి? ఈ శరీరంతో చేసిన క్రియల ఫలము. ఆ క్రియల ఫలం నీవు పొందకుండా ఉండాలి. నీ పొరపాటు క్రియలన్నీ అక్కడ గుర్తింపబడకుండా ఉండాలంటే నువ్వు ఇక్కడే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇక్కడే ఒప్పుకొని కడిగేసుకొని శుద్ధి చేసుకునే ప్రక్రియ ప్రభు బల్ల దగ్గర జరిగిద్ది. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను, అది ఏమన్నాడు? తన్ను తాను ఏమన్నాడు? చెప్పండి అందరూ, ఏమన్నాడు? తన్ను తాను పరీక్షించుకోవాలి. ఎన్నో చూడు, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 24-25 వచనాలు చూడు. ఇది మీ కొరకైన నా శరీరము. 24 చదువుమా.
25 చదువు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట 26 చదువు. మీరు ఈ రొట్టె తిని అది ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా, ఈ రొట్టె తిని పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆ. కాబట్టి ఆ ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో ఆ. లేక ఆయన పాత్రలోనిది త్రాగును, అయోగ్యముగా చెయ్యి వేయటం అంటే ఏంటి? ఎక్కడెక్కడ చేసి కుప్పలు చేసి ఆడ పెట్టుకొని ఏం ఎరగనట్టు వచ్చి మాత్ర వేసుకున్నట్టు నోట్ వేసుకొని, కొంతమంది అయితే మాత్ర కాదు ప్రసాదం ఓ పాస్టర్ గారు చెప్పాడు, ఆ సంఘంలో కొంతమంది మారు మనసు పొందిన వాళ్ళు, కొంతమంది మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు. కొత్తగా ఒక ఆయన వస్తున్నాడు చర్చికి, చిన్న పరిచర్య, ఓ 30 మంది ఉంటారు. ఆ వచ్చిన ఆయన పెద్ద ఆయన కుర్చీ కూర్చోబెట్టారు చివర. ప్రభు బల కార్యక్రమం ఇప్పుడు పాస్టర్ గారు పాపం బాప్తీసం పొందిన వాళ్ళందరికీ అందరి చేతుల్లో ప్రభు యొక్క శరీర రక్తాలు పెడుతున్నాడు. పాపం ఈయన కూడా కూర్చుంటున్నాడు, నాకు కూడా పెడతాడని. ఎవరు? ఈ పెద్ద ఆయన కొత్తగా వచ్చినవాడు. అంటే మామూలుగా గుళ్ళకు పోయిన అలవాటు కదా, అన్యుడు అలవాటు ప్రకారం అందరికీ ప్రసాదం పెడుతున్నాడు, నాకు కూడా పెడతాడని కూర్చున్నాడు. 2 వారాలు ఆ పక్కన అటు పక్కనోడు పెట్టాడు, ఇటు పక్కనోడు పెట్టాడు. ఇద్దరు బాప్తీసం పొందినాడు, వాళ్ళ చేతిలో పెట్టాడు యేసు శరీర రక్తాలు. ఈ పెద్ద ఆయన పెట్టకుండా పోతున్నాడు. 1 వారం చూశాడు, పోన్లే పాపం పిల్లగాడు మర్చిపోయాడేమో అనుకున్నాడు. 2వ వారం కూడా అంతే చేశాడు, కడుపులో మండిపోయింది, కావాలని ఇటు పెట్టట్లేదని అర్థమైంది. అర్థమయ్యి డైరెక్ట్గా అడుగుతున్నాడంట, ఇగో ఇంత దుర్మార్గం, ఇంత అన్యాయం ఏడ చూడలా, నువ్వు ఎంత భక్తుడు అయితే అయ్యావు కానీ మరి నువ్వేం భక్తుడు నాకు అర్థం కాలేదు, ఇంత అన్యాయం ఇంత దుర్మార్గం ఏడ చూడలే నేను. ఆ పాస్టర్ గారికి ఈయన వరుసగా మావయ్య అవుతాడు. ఏంది మావయ్య అన్నాడు. ఏం మావయ్యరా? అరే అటు పెడితివి, అటు ఒడికి ఈడికి పెడితివి, ముందున్న వాళ్ళందరికీ పెడితివి, చేతుల్లో ప్రసాదం. నేనేం దుర్మార్గం చేశారా? నేను ఎవడికి అన్యాయం చేసినోడు కాదైతే నా చేతుల్లో పెట్ట. ఏం చెప్పాలి ఇప్పుడు ఆయనకి? ఇది ప్రసాదం కాదు మావయ్య, ప్రభు యొక్క శరీర రక్తాలు అంటే ఏదో నలుగురికి పెట్టినప్పుడు నలుగురితో పాటు నాకు కూడా పెట్టాలా? కూటమే నాకు చెబుతానంటే నేను ఉండలే అని వెళ్ళబోతున్నాడంట. ఇంత 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 అన్యాయమా? అరే మొత్తానికి పెట్టి నాకు పెట్ట. పల్లెటూళ్ళలో పరిస్థితులు అట్లుంటాయి అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత చెప్పారు, బాప్తీసం తీసుకోవాలి, ప్రభు యొక్క శరీర రక్తాలు తీసుకోవాలంటే ముందు పాపాలు కడగబడాలి. అంతేకాకుండా ప్రార్థనలో గడిచిన వారం అంతటిలో మాట ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, తలంపు ద్వారా కానీ, ప్రవర్తనలో ఎక్కడన్నా పాపం ఉంటే ఒప్పుకొని క్షమాపణ కోరి దిద్దుబాటు చేసుకొని మారు మనసు పొంది జాగ్రత్తగా యోగ్యంగా చేయాలి. లేకపోతే న్యాయపీఠం ముందు నిలబడాల్సి వచ్చింది రేపు. అందుకని ప్రక్షాళన చేసుకోవటానికి ఏర్పాటు అని అంత వైనంగా అర్థమయ్యేటట్టు చెబితే, ఆహా ఇంత కథ ఉందా, మరి మనకు తెలియదుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కాబట్టి అంతే దినమని నేను వాడిని లేపుదును అన్నాడు. లేపిన తర్వాత ఏం చేస్తాడు? పోయి న్యాయపీఠం ముందు నిలబెడతాడు. న్యాయపీఠపు తీర్పు ముందు నిలబడినప్పుడు మనము శుద్ధులంగా నిలవాలి, గద్దింపు తప్పించుకోవాలి అంటే ఇక్కడే ప్రభు బల దగ్గరే మనం ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవటానికి అవకాశం ఇచ్చాడు. స్తోత్రం. 4, 5వది చదువు, తొందరగా చదువు, ఇక్కడ అయిపోయిన టైం. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందు నేనును. నీ యందు నువ్వా? సరిగా చూడు, కళ్ళజోడు పెట్టుకో. ఎక్కడ పెట్టావు? చదువమ్మా. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు చదువు. తప్పు ఉందా నీ దానిలో? ప్రింట్ తప్పు ఉందా? అవునా? సరే నేను చదువుతాలే, నువ్వేం టెన్షన్ పడవాకు. మళ్ళీ నువ్వు భయపడితే మొత్తం తేడా పడిద్ది వ్యవహారం.
చూడమ్మా 56వ వచనం, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము. ఈ మాట కూడా చాలా కీలకమైనది. ప్రభువు యొక్క శరీర రక్తాల్లో చెయ్యి వేసేవానిలో ఆయనలో అతడు నిలిచి ఉంటున్నారంట. ఒకవేళ ఆ పని చేయకపోతే ఆపోజిట్ ఫలితాన్ని ఊహించుకోండి. ఇక నా శరీరము తిని నా రక్తము త్రాగువాని యందు నేనును నా యందు అతడును నిలిచి ఉన్నాము అన్నాడు. ఒకవేళ తీసుకోకపోతే నిలిచి ఉండము అని అర్థం. ఆయన మనలో నిలిచి ఉండాలి, మనము ఆయనలో నిలిచి ఉండాలి. అప్పుడే మనం ఫలింపు అనేది చూపగలుగుతాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. త్వరగా టైం అయిపోయింది. ద్రాక్షావల్లిని నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. అదుగో తీగ ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు. దేవునికి మహిమ. ఆత్మఫలము ఫలించుడి అని ఉంది కదా. ఆత్మఫలం అంటే ఏంది? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశానిగ్రహం, విశ్వాసం, మంచితనం, సాత్వికం. 9 మరి చెప్పుకుందాం. చెప్పండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశానిగ్రహం, సాత్వికం, మంచితనం, విశ్వాసం. 9 వచ్చినాయా? విడగొట్టి చెప్పండి. ప్రేమ, సంతోషం, ప్రేమగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, దీర్ఘశాంతము కలిగి ఉండాలి, దయగలిగిన మనసు కలిగి ఉండాలి, మంచితనంగా ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, ఆశా నిగ్రహం కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి. ఇది ఆత్మఫలం. ఆత్మఫలములో తొనలు. మనమేమో శరీర కార్యాలు కలిగి ఉన్నాం. పైన చెప్పినాయి: జారత్వము, అపవిత్రత, కాముకత్వము, అభిచారములు, విమతములు, ద్వేషములు, అసూయలు, మత్సతలు, క్రోధములు, కక్షలు, భేదములు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇట్లాంటి దరిద్రగొట్టి అన్ని శరీరంలో కలిగి ఉన్నాం. వీటిని కలిగి ఉండి ఇవి కాకుండా గలతీ పత్రిక 5:22లో చెప్పిన ఆత్మ ఫలాన్ని ఫలించాలని తిప్పలు పడుతుంటాం. ప్రేమ కలిగి ఉండటానికి, సంతోషంగా ఉండటానికి వాక్యం చెప్పాడు కదా. సమాధానంగా ఉండటానికి ట్రై చేస్తుంటాం. ఎంత ట్రై చేసినా 22లో చెప్పిన ఈ ఆత్మ ఫలం కనపరచడానికి కష్టం. కానీ ఇవి చూపించబోయి ఆ పైన 17, 19లో చెప్పిన అవి చూపిస్తూ ఉంటాం. అర్థమైందా? 22లో చెప్పినటువంటి విషయాలు కనపరచాలని ట్రై చేసి ఇవి వల్లపడక పోగా 19లో చెప్పిన లక్షణాలు మాత్రం తెగ చూపిస్తుంటాం. మైండ్ ఏమో బద్దలైపోతుంటుంది. దీందిరా 22వ వచనం చూపిద్దామని నేను తిప్పలు పడుతుంటే ఏ పొద్దు చూసినా 19వ వచనం కాడే ఉన్నాను. 19వ వచనంలో ఏముంది? గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. త్వరగా. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అది సంగతి. అవి చూపించొద్దు, వాటిని చంపేయాలి అనుకుంటున్నా. వాటిని చంపేసి 22వ వచనంలో అయితే ఆత్మఫలం ఏమనగా, చదువుమా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి చూపిద్దామని ట్రై చేస్తున్నా. 19వ వచనంలో చెప్పిన ఆ దరిద్ర గొట్టు విషయాలన్నిటినీ చంపి
22వ వచనంలో చెప్పిన ఈ ఆత్మ ఫలమును వ్యక్తపరచాలని తిప్పలబడుతున్నా, కానీ కాటల్లా. ఎంత తిప్పలు పడదామంటే అంత కిందికి పడుతున్నాం. ఇదే మాట రోమాపత్రిక 7:18 చెప్పాడు. మేలైనది చేయవలెనన్న కోరిక నాకు కలుగుతున్నది కానీ అలాగూ చేయుట కలుగుటలేదు. 18 అంటాడు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదు. మేలైనది చేయవలెనన్న కోరిక అయితే నాకుంది కానీ అట్లా చేయలేకపోతున్నా అన్నాడు. నేను చెప్పనా, మనంతటా మనం ఎప్పటికీ చేయలేం. 100% రాసుకో. నువ్వు ఎన్ని ఫీట్లు చేయగాక కుస్తీలు పడు, ఎక్కడో చోట తేడా పడతానే ఉంటావు. ఎంతమంది ఒప్పుకుంటారు? తేడా పడకుండా మనం గలతీ 5:22లో నిలబడాలంటే మన వల్ల అయ్యే పని కాదు అది. మరి ఎవరి వల్ల అయ్యే పని అంటే మనలో దేవుడు చేసే పని. అర్థమైందా? ద్రాక్ష చెట్టు చూసారా ఎప్పుడన్నా? చూడలేదా? పోనీ మామిడి చెట్టు చూసారా? ఇప్పుడు సీజన్గా ఖచ్చితంగా చూస్తారు. మామిడి పండు, ద్రాక్ష పళ్ళు చెట్టు ఎంతమంది చూశారు? మెయిన్ ఒక కాండం ఉంటుంది, అందులోంచి తీగలు వస్తాయి, ఆ తీగలకి ద్రాక్ష గుత్తులు వస్తాయి కదా. ద్రాక్ష తీగని కట్ చేయి, గుత్తులు ఫలాలు వస్తాయా? ద్రాక్ష గెలలు వస్తాయా? తీగ కాండంలో కనెక్షన్ చేసి పెట్టు. అంటే దాని అర్థం ఏంటంటే జీవం అనేది కాండములో నుండి తీగలోకి ప్రవేశించి తీగలో నుండి ఫలమును ఉత్పత్తి చేస్తుంది. ఫలముని ఉత్పత్తి చేస్తుంది కాండంలో నుండి ప్రవహించే జీవమే తప్ప తీగ తనంతటా తాను సప్లై చేసుకున్న జీవం కాదు. ద్రాక్ష వల్లిని నేను, తీగలు మీరన్నాడు. దేవునికి మహిమ. ఏమన్నారు? ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. మీరు అనుకున్న ఫలం ఫలించాలంటే మీ చేత కాదు, నాలో నుండి సారం రావాలి, నాలో నుండి జీవం రావాలి. ఆ జీవం నీలోనికి ప్రవేశించాలి. అప్పుడే నువ్వు అనుకున్నటువంటి ఆ ఫలం నీలో నుంచి వ్యక్తమవుతుంది. నాలో నుండి జీవం స్వతంత్రించుకోకుండా నాకు వేరుగా ఉండి నువ్వు ఎన్ని కుస్తీలు పడినా నీ వల్ల కాదు బచ్చా అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. పాటలు పాడుకోవటమే, యేసులాగే ఉండాలని, యేసుతోనే నడవాలని పాటలు పాడుకోవటమే. నిలవాలని ఏంటిది? గెలవాలని అనుకుంటుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏముండదు. అందుకే ఇవన్నీ నీ వల్ల అయ్యేగా. నీవు నాలో నిలిచి ఉండు, జీవం నాలో నుండి స్రవించి నువ్వు ఏ ఫలాలు వ్యక్తం చేయాలనుకున్నావు అవన్నీ వచ్చేస్తాయి అన్నాడు. హల్లెలూయా. ఆత్మ ఫలం అనేది మనలో ఆయన ఫలించాల్సిన ఫలం, మనం ఫలించేది కాదు. మనం ఫలించేది అయితే మన ఫలమైంది. మనలో ఆత్మ ఫలించే ఫలం కాబట్టి అది ఆత్మ ఫలమైంది. ఆయన మనలో ఫలించాలి, ఆయన మనలో జీవించాలి. ఏదో పాట ఉంది, రకరకాల పాటలు ఉన్నాయి దీని గురించి. కాబట్టి ఎవరు మనలో జీవాన్ని స్రవించాలి, ఎవరు మనలో ఉండి ఆ ఫలం ఫలించేటట్టు చేయాలి. లేకపోతే ఆయన మనలో అలాంటి చర్య చేయకపోతే మనం పైన చెప్పిన కాని ఫలాలే ఫలిస్తాం. దేవునికి మహిమ. కాబట్టి ఇప్పుడు చెడ్డ క్రియలు మనం చేసి రేపు న్యాయపీఠపు తీర్పులోనికి వెళ్ళి అక్కడ గద్దింపులు తిరస్కారాలు ఎదుర్కోకుండా దేవుని యొద్ద సన్మానం పురస్కారం పొందుకోవాలి అంటే ఇక్కడే దేవునితో లింక్ అయి ఉండాలి. దేవుని జీవం మనలో స్రవించాలి. ఆయనలో మనం, మనలో ఆయన. నా శరీరము తిని నా రక్తము త్రాగువాని యందు నేనును నా యందు వాడును నిలిచి ఉందుము. పాట పాడతాం. నాలో నీవు నీలో నేను నిలచి కలసి
పరిశుద్ధ శుద్ధ. అది అదేలే పాట. నీకు తెలియదు ఏముంది? స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, చెప్పండి, గట్టిగా చెప్పండి. తర్వాత ఇంకొక మాట కూడా చదువు తల్లి. అయిపోయింది. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే. ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నేను తండ్రి మూలముగా జీవించుచున్న ప్రకారము నన్ను తినువాడు నా మూలముగా జీవించును. దేవునికి మహిమ. నేను తండ్రి మూలముగా జీవించుచున్న ప్రకారము నన్ను తినువాడు నా మూలముగా. అది యేసయ్య భూమి మీద జీవించాడు మనుషుల్లో మనుషుల్లాగా. సామాన్య జీవితం జీవించాడా? అసాధారణ జీవితం జీవించాడా? సాధారణ జీవితమా అసాధారణ జీవితమా? పెద్దగా చెప్పండి, మీకు దండం పెడతా. సాధారణ జీవితమా అంటే అందరిలాగా బతికాడా? రివర్సు. అందరూ పాపానికి బానిసలు అయితే మొత్తాన్ని జయించాడు ఆయన. జయించలేదా? జయించకపోతే పాట ఎందుకు పాడుతున్నాం మనం? జయించిన నీవు నా పక్షమై ఉండగా జయమిచ్చు నీవు. పాడుతున్నాగా. జయం 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 పొందకపోతే పాడుతున్నావా? అరే భూమి మీదే ఉన్నాడు, మనుషుల్లో మనిషిగా ఉన్నాడు, మనం ఎదుర్కొంటున్న శోధనలన్నీ ఎదుర్కొన్నాడు, కానీ జయ జీవితాన్ని కలిగి ఉన్నాడు. చేప నీళ్ళలో బతికిద్దా ఒడ్డున బతికిద్దా? పెద్దగా చెప్పండి, తొందరగా చెప్పండి. ఒడ్డు తీస్తే చచ్చిపోయిద్దా? గట్టిగా చెప్పండి. చచ్చింది, డౌట్ లేదు అందులో. మనిషి ఒడ్డున బతుకుతాడా నీళ్ళలో బతుకుతాడా? నీళ్ళలో డౌట్ లేదు, చచ్చి ఊరుకుంటాడు. చేపకి బయట ఆక్సిజన్ అందదు, నీళ్ళలో అందుద్ది. మనకి బయట అందుద్ది, నీళ్ళల్లో ఆక్సిజన్ అందదు. అవునా? నీళ్ళల్లో ఉండాల్సిన చేప బయట కూడా బతికే ఉంది అంటే అది సాధారణమైన విషయమా అసాధారణ విషయమా? రైట్. పాపలోకంలో, పాపపు మనుషుల్లో, పాపపు స్థితిలో ఉన్న ఈ ప్రపంచంలో ఏ పాపము లేనివాడుగా ఒకడు బ్రతకడం అంటే అది సాధారణ జీవితమా అసాధారణ జీవితమా? మా బాబోయ్, మానవ జాతి చరిత్రలో ఏ ఒక్కడు పలకని మాట యేసయ్య పలికాడు. అసలు అది రికార్డ్ బ్రేక్. అది అక్కడ ఎవరికైనా టర్న్ అయ్యేది. నేను మొక్కాను కుప్పలు తెప్పలుగా కనపడ్డోళ్ళల్లా, గుట్ట చెట్టు పుట్ట ఏది వదిలిపెట్టలే. ఎంతమందికి మొక్కిన వాళ్ళలో ఒక్కడు కూడా పలకలా మాట. ఏ మాట తెలుసా? నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించిందో రండి అన్నాడు. నాలో పాపమున్నదని మీలో ఎవడు నిరూపించగలడు రా అని పలికిన ఒకే ఒక్క మగాడు మానవ జాతి చరిత్రలో నజరేయుడు యేసు. తోడేడిగా యేసునామములో హల్లెలూయా. ఇంతమంది ఉన్నారు, ఒక్కడ పలకల. పాపం వాళ్ళని కూడా మెచ్చుకోవాలి, వాళ్ళు యథార్థవంతులే. ఎందుకంటే ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ మాట అలా దేనికదే చెప్పుకోవాలి. వాళ్ళు మంచివాళ్ళే, పాపం యథార్థవంతులు. వాళ్ళకి ముందే తెలుసు మనం ఫుల్ అని, అందుకే వాళ్ళు అనలా. యేసయ్య అనగలిగాడు, ఎందుకంటే ఆయన దగ్గర ఏ పాపము లేదు. పొరపాటున మనం కానీ రోడ్డు మీదకి పోయి, ఇది మనల్ని ఎరిగిన మనుషుల మధ్యలోకి పోయి నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరు చెబుతారు రండి అంటే 100 మంది పరిగెత్తుకుంటూ వస్తారు. ఏందిరా అనుకుంటా. నువ్వు వెళ్ళి అడిగావనుకో, ఎవరు నా యందు పాపం ఉన్నదని ఎవరు స్థాపిస్తారు రండి అంటే, ఓరమ్మా, ఓరు తల్లి, ఓరమ్మా, ఓరు 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 ఎవరు నీ గురించి అమ్మా, అమ్మో అనుకుంటూ వస్తారు. రారా గుంపులు గుంపులు వస్తారు. కానీ యేసు ఆ మాట పలికితే ఒక్కడు రాలా. ఎందుకు తెలుసా? పట్టుకోలేకపోయారు ఆయన. ఏ దోషము కూడా ఆయన యందు లేదు. ఏ దోషమెరుగని నిర్దోషి, ఏ పాపమెరుగని పరవాసి. ఏ దోషమెరుగని నిర్దోషి, ఏ పాపమెరుగని పరవాసి. కలువరి కొండపైన వేలాడి సిలువలోన, కలువరి కొండపైన వేలాడి సిలువలోన. దేవునికి మహిమ. దేవునికి. మరణానికి ఒక రూల్ ఉంది. మరణానికి, చావుకి ఎంతటి వాడిని కూడా పట్టి బంధిస్తుంది చావు.
ఒక్కడిని మాత్రం మింగలేదు. ఏ పాపము లేని పరిశుద్ధుడికి మాత్రం చావు మీద, ఏ పాపము లేని పరిశుద్ధుడి మీద మాత్రం చావుకి అధికారం లేదు. ఇక పాపమున్న ప్రతి ఒక్కడిని పట్టి పడేసిద్ది, పక్కన బయట పడలేడిక కట్టి పడేసిద్ది. ఏయ్ నన్ను వదులు అంటే ఏంట్రా వదిలేది, పాపి కూసో. పాపమును ఆధారము చేసుకొని మరణమేలింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ యేసు మన పాపాల నిమిత్తము సిలువలో ప్రాణం పెట్టినప్పుడు పేతురు భక్తుడు ఏం చెప్పాడు? అపోస్తల కార్యం 2లో, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యమో, జరగదది. ఎందుకు జరగదు అంటే అందరిలాగా ఆయన పాపి కాదు, పరిశుద్ధుడు. మరణము ఆయనను మింగి బంధించి ఉంచలేకపోయింది. మరణాన్ని చీల్చి, మరణపు గుండెను చీల్చి 3వ నాడు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. లేచినాడురా, సమాధిని గెలిచినాడురా. యేసు లేచినాడురా, సమాధిని గెలిచినాడురా. దేవునికి మహిమ. జూమ్ యాప్లో ఉన్న వాళ్ళు కనపడ్డ వాళ్ళు వింటున్నారా బాబా? చెయ్యి అట్ట ఓపెన్ అయ్యా. అందరు లైన్లోనే ఉన్నారా? రైట్. చావును గెలిచి తిరిగి లేచినాడు అంటేనే అదే సాక్ష్యం. పాపం వీసుమంతున్నా పట్టుకొని కూర్చోబెట్టేది. ఆగక్కడ ఎంత వెతికినా ఇంత దొరకలేదు కాబట్టి వదిలేసింది. సజీవుడై తిరిగి లేచాడు 3వ నాడు. సామాన్య జీవితం కాదు యేసు జీవించింది, అందరికీ విరుద్ధమైన జీవితం. అందరూ పాపంతో రాజీ పడిపోయారు. చేప నీళ్ళలో బతికినట్టు, అమ్మ బాబాయ్ అందరితో పాటు బతకపోతే మన వల్ల కాదురా బాబా అని బతికేశారు అందరూ. కానీ యేసు ఒక్కడే మనుషులందరికీ భిన్నమైన జీవితం జీవించాడు. ఇది సాధారణ జీవితమా, అసాధారణ జీవితమా? రైట్. ఇప్పుడు మనల్ని కూడా ఎలా బతకమని పిలుస్తున్నాడు? నువ్వు కూడా ఏమని పాడుతున్నావు? యేసులాగే ఉండాలని. ఏంది ఉండేది? ఆశపడుతున్నావు, కోరిక కోరుతున్నావు, మంచిదే. ఉండేదానికి సాధన ఏంటది అంటే ఆయనే చెప్పాడు, నేను జీవించిన జీవితము తండ్రి మూలముగా జీవించాను. ఆ అసాధారణ జీవితం నాకు ఎలా సాధ్యమైందంటే, నీళ్ళల్లో బతికే చేప ఒడ్డును కూడా బతికింది అంటే దానికి నీళ్ళల్లో అందాల్సిన జీవం ఏదో ఒడ్డును కూడా వేరే విధంగా అందింది. అలాగే అందరితో పాటు కలిసి బ్రతకపోయినా నేను జీవించి ఉండటానికి, అందరికంటే భిన్నంగా బ్రతకడానికి తండ్రి యొద్ద నుండి నాకు సంప్రాప్తమైన అసాధారణ జీవం. దాన్ని బట్టే నేను అందరికీ భిన్నంగా బ్రతికాను. సో నా బిడ్డలైన మీరు కూడా అలాగ బ్రతకాలంటే నేను నా తండ్రి మూలమున జీవించిన ప్రకారం నన్ను తినువాడు నా మూలముగా బ్రతుకుతాడన్నాడు. ఏంటిది? ఆయన తినే ప్రక్రియ ఏంటిది? ప్రభువు వల్ల. ఆయన శరీర రక్తాలు తీసుకున్నవాడు ఆయన మూలంగా బ్రతుకుతాడు. ఎన్నైనా ఇప్పటికీ 5 లేక 6. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇట్లాగా ప్రభువు వల్ల కార్యక్రమం అనేది ఎందుకు మేజర్గా హైలైట్ చేశారంటే, మనకు కావాల్సిన సకల సంగతులు దాని చుట్టే ఉన్నాయి. అందుకే వాళ్ళు దాన్ని హైలైట్ చేశారు. దిద్దుబాటు అక్కడే ఉంది, పశ్చాత్తాపం అక్కడే ఉంది. ఆయన ప్రేమను గుర్తు చేసుకుని, ఆయన సిలువను జ్ఞాపకం చేసుకునే అద్భుతమైన ఘట్టము అక్కడే ఉంది. సిలువను మర్చిపోతేనేగా విలువ లేని బతుకు బతికేది మనం. సిలువ మన గుండెల్లో గుర్తున్నంత వరకు విలువ కలిగిన జీవితం జీవిస్తాం. సిలువను మర్చిపోయినాడు విలువలేని క్రియలు చేస్తాం, విలువలేని బ్రతుకుతాం. ఆ సిలువను ఎప్పటికప్పుడు నీ గుర్తు చేసేది ప్రభువు వల్ల. దేవునికి మహిమ. కాబట్టి అలాగే ఒకవేళ బుద్ధిహీనమైన క్రియలు చేస్తే రేపు అక్కడ తీర్పులో నిలబడకుండా అక్కడ తప్పించుకోవడానికి ఇక్కడే ప్రభువు చేత శిక్ష పొందే అవకాశం ఉంది. చూడు 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం చూడు.
మీకు అక్కడ తీర్పులో ఆ శిక్ష కావాలా, ఇక్కడే 2 దెబ్బలు తింటారా దేవుడి చేత? చెప్పండి చెప్పండి. ఇక్కడే 2 దెబ్బలు తింటారా, అయితే అక్కడికి పోయినాక ఎప్పటికీ ఇబ్బందికరమైన పరిస్థితికి వెళ్తారా? అక్కడ ఆ పరిస్థితి ఎదుర్కోకుండా ఇక్కడే అవసరమైతే ప్రభు బల్ల దగ్గర అయోగ్యంగా చేయవేస్తే దాన్ని ఆధారం చేసుకొని శిక్షించి నిన్ను సరి చేసుకొని దారిలో తెచ్చుకుంటాడు. అది కూడా అక్కడే ఉంది ప్రభు బల్ల దగ్గర. చూడు 30 వచనం. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలుగుకున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. అది లెక్క. లోకంతో పాటు మనకు కూడా తీర్పు రాకుండాన్నట్లు ముందుగానే ప్రభు శిక్షించి లైన్లో పెట్టుకుంటాడు. దేవునికి మహిమ. జనమంతా పడితే అంతే బాగుంటుందా, లేకపోతే ఒక్కసారి ఇంట్లో నాందంతే బాగుంటుందా? పెద్దగా చెప్పండి మీరు. బయట రోడ్డు మీద అందరూ పట్టుకొని తల తన్నది అంతే బాగుంటుందా, లేకపోతే ఇంట్లో నాన్న సైలెంట్గా తలుపు ప్లేస్ ఒకటి అంతే బాగుంటుందా? యేసయ్య మనల్ని అలా దగ్గరికి తీసుకొని తంతాడు, ఆనందంగా తన్నించుకోవాలా. తేడా పడితే వదిలేశాడు అనుకో, బయట జనం తంతారు. ఇది మన నాన్న వదిలేస్తే అంతేగా. చిన్నప్పుడు మన పిల్లల్ని మనం తన్నకుండా వదిలేసామనుకో, ఎట్ట పడితే అట్ట పెరుగుతాడు. పెద్ద అయినాక అందరి చేత తన్నులు తింటాడు. అందుకని వాడు తన్నులు తినకుండా ఉన్నట్లు ముందుగానే తన్ని లైన్లో పెట్టామనుకో, పెద్ద అయిన తర్వాత ఎవరి చేత తన్నులు తినే అవసరం ఉండదు వాడికి. కాబట్టి ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము అన్నాడు, తీర్పులోనికి రాకుండాన్నట్లు. శిక్ష బల్ల దగ్గరే, విమర్శ బల్ల దగ్గరే, దిద్దుబాటు బల్ల దగ్గరే, సిలువ బల్ల దగ్గరే, అసాధారణ జీవం బల్ల దగ్గరే, నిత్య జీవం బల్ల దగ్గరే, మనలో మనకు వచ్చే జీవం, దైవిక జీవం బల్ల దగ్గరే. ఎన్ని ఉన్నాయి చూడు, అయిపోలా, ఇంకా ఉన్నాయి, టైం లేదు. కళ్ళు మూయండి, మోకాళ్ళు వేయండి, ప్రార్థన చేద్దాం. ఎండ అదిరిపోతుంది. ఇన్ని ప్రయోజనములు ఉన్నందున అందరిని పిలిచి బల్ల ఇచ్చి పంపించాల్సి వచ్చింది. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ఈరోజు నాతో మాట్లాడావు. ఇంకా బల్లను సమీపించేటువంటి భాగ్యం కొంతమందికి పొందలా. ఎందుకంటే అసలు బాప్తీసమే పొందలా కొంతమంది, మారు మనసే పొందలా కొంతమంది. మారు మనసు పొందలేదు, బాప్తీసం పొందలేదు. ఈ 2 లేనప్పుడు ప్రభు బల్ల లేదు. కొంతమంది కలలు కంటున్నారు, బాప్తీసం పొందకపోయినా పరలోకం పోతాలే అని. తెలియని వాడికి అవకాశం ఉంది, కానీ అన్నీ తెలిసిన నీకు ఛాన్స్ ఉండదు. గవర్నమెంట్ ఆజ్ఞ రిలీజ్ చేయకముందు 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు పాతవి చెల్లినాయి. ఆజ్ఞ ఒక్కసారి రిలీజ్ అయిన తర్వాత అవి మొత్తం చిత్తుకాయితాలు అయిపోయాయి. కాబట్టి దేవుడు ఈ సువార్తను నీ దృష్టికి తీసుకురాక మునుపు నీకు అవకాశం ఉంది, కానీ ఈ సువార్తను నీకు అందించిన తరువాత కూడా నువ్వు విధేయత చూపకపోతే శిక్షలోకి వెళతావు. అందుకే ఇంకా మారు మనసు పొందని వాళ్ళు మారు మనసు, రక్షణ పొందని వాళ్ళు రక్షణ పొందండి. ప్రభు వాళ్ళకు దూరమైన వాళ్ళు తిరిగి సరి చేసుకొని, తప్పులు దిద్దుకొని, తిరిగి ఆయన పాదాల చెంతకు వచ్చి బల్లను సమీపించండి. మీరు ఎంత నిలబడాలని తిప్పలబడినా మీ వల్ల కానిది దేవుని పాదాలు ఆశ్రయించి యోగ్యమైన రీతిని బల్లను సమీపించి ఆయన శరీర రక్తములు తీసుకున్నట ద్వారా ఆయన నీలో, నువ్వు ఆయనలో జీవించు. ఆ జీవితం ద్వారా ఆత్మ ఫలం నీలో ఫలిస్తుంది. ప్రయోజనకరమైన పాత్రగా ఉంటావు. దేవుడిచ్చిన అవకాశం వినియోగించుకో. ప్రభు బల్లకు దూరం కావద్దు. ప్రార్థన చేద్దాం. ప్రభు, ఈరోజు మాకు అవకాశం ఇచ్చినావు, స్తోత్రమయ్యా. 4 వారాలు లాస్ అయ్యాం తండ్రి. మమ్మల్ని కనికరించి ఈవేళ అవకాశం ఇచ్చినందుకు స్తోత్రము మా నాయన. మా బిడ్డలు ఇంకెవరు మిస్ అయ్యారు వారందరూ కూడా అందేటట్లు, నెక్స్ట్ వీక్లో అందేటట్టు సహాయం వచ్చే. ఇక మాకు మార్గం సరళపరచండి. నీ సహవాసమును మేము దూరం కాకూడదయ్యా, నీ సన్నిధిని దూరం కాకూడదు ప్రభువా. దూరం అయితే లోకం మమ్మల్ని స్నేహిస్తుంది, పాపం మమ్మల్ని ఆకర్షిస్తుంది. దానిలోకి వెళ్ళకుండాన్నట్లు మేము నీలో నిలిచి ఉండినట్లుగా నీ సన్నిధి మాకు దూరము చేయవద్దు, సహవాసం దూరం చేయవద్దు. పరిశుద్ధుల సాంగత్యం ప్రభువా, నీ సహవాసం, కాపరి సహవాసం దూరం కావద్దు ప్రభువా.
మాకు అనుగ్రహించు నాయన. అంతేకాదు నీ పరిశుద్ధ శరీర రక్తములు కూడా దూరం కానియొద్దు ప్రభువా. మమ్మల్ని ఎప్పటికప్పుడు పురికొల్పు నాయన. రేపు తండ్రి నీకు స్తోత్రమయ్యా. ఈరోజు ఈ విషయాలన్నీ మాకు నేర్పినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మా బిడ్డలందరినీ మమ్మల్ని నీ చేతులకు అప్పగించుకుంటా యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన అందిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించడానికి శుద్ధ మనసును సుబుద్ధిని మాకిచ్చి మా అపరాధములు నీవు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. పిల్లరా, దేవుని యొక్క అసాధారణ జీవం మనలో ప్రవేశించి మనం ప్రత్యేక జీవితాన్ని కలిగి ఉండడానికి మనం చేయవలసిందల్లా ఆయనకు తలుపులు తెరవటమే. ఆయన శరీర రక్తాలను లోపల రానియటమే కాదు, ఆయన వాక్యాన్ని లోపలికి రానియాలి. ఆయన సన్నిధిని మనతో కలిగి ఉండాలి. ఆయన పరిశుద్ధులతో సాహచర్యం మనకు ఉండాలి. మీకు తెలుసులే, అందుకే ఎప్పుడా 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 అని తపిస్తూ ఉన్నారు. అందుకే మీ హృదయం ఆక్రందిస్తుంది ఆయన సన్నిధి కోసం. ఎందుకంటే లేకపోతే బ్రతకలేం కదా, తేడా పడతాం కదా. అర్థమైంది నాకు. అర్థం కాని వాళ్ళకి అర్థమైద్దని చెప్పా. ఒకవేళ మీకు అర్థమైతే సన్నిధిని కోల్పోయిన మిగిలిన వాళ్ళతో మీరు సహవసించి వారిని కాపాడండి. వారు దిగజారిపోకుండా వారిని బలపరచండి, పురికొల్పండి, హెచ్చరించండి, దేవుని కొరకు రేపండి. దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ఆశీర్వాదంతో ముగించుకుందామా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడై మనందరం నిత్యత్వంలో చేరుపర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు చే, ప్రవేశ రక్తమునకు చే, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కూడిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. జూమ్ యాప్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారికి, లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారికి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు, దైవాశీస్సులు. దేవుని చిత్తం అయితే రేపు 10వ తారీఖుతో ఈ కర్ఫ్యూ, ఈ 144 సెక్షన్స్ ఇవన్నీ ఎత్తేసి దేవుడు మనకి అనుకూలమైన వాతావరణం ఇవ్వాలని ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. ఒకవేళ పొడిగిస్తే నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలనేది నేను తర్వాత తెలియజేస్తాను. నాకు సహకరించి చెప్పినట్లుగా ప్రభు బల తీసుకొని చక్కగా వెళ్ళినటువంటి మీ అందరికి కూడా వందనాలు, చాలా చాలా వందనాలు. సో బలలో చేశారు కనుక మీకు కూడా ఆనందం, నాకు కూడా ఆనందం, సంతోషం. మనం ముగించుకుందాం. సెలవు. అందరికీ వందనాలు. త్వరగా బయలుదేరి వెళ్ళిపోదాం. ఫుడ్ లేదు, అందుకని ఫుడ్ లేదు, ఫుడ్ ఏర్పాటు చేయలేదు. సో సహకరించండి. కొద్దిగా ఈ హడావుడి తగ్గినాక ఫుడ్ ఏర్పాటు చూద్దాం. రైట్. అందరికీ వందనాలు, దైవాశీస్సులు. ఎక్కువగా ప్రార్థన. మీలో ఆధ్యాత్మిక జీవం ఉందో, మృత స్థితిలోకి వెళ్ళారో చూసుకోండి. ఒకవేళ బాప్తీసం పొందగోరిన వారైతే అక్కడ వాటర్ ఉంది, అక్కడికి వెళ్ళి నిలబడండి, వస్తాను నేను. సిద్ధపడ్డ వాళ్ళు వచ్చేసేయండి. అటు రక్షణకు ఆయత్తపడి వచ్చిన వాళ్ళు అటు వచ్చేసేయండి, వచ్చేస్తున్నాను నేను. చూసుకోండి. మీ కన్నీటి ప్రార్థనా జీవితం, పరిశుద్ధ జీవితం, ఆత్మీయ జీవితం, రోషం కలిగిన దేవుని సాహచర్యం, వాక్య ధ్యానం, ఆత్మల కొరకైన భారం, మీ భక్తి ఏమైంది, ఉందా ఊడిందా చూడండి. దేవుని జీవం ఉందా, చల్లారిపోయిందా, ఒక్కసారి పరిశీలించుకోండి, సరి చేసుకోండి, జాగ్రత్త పడండి. దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. రక్షణకు సిద్ధపడ్డ వాళ్ళని అటు తీసుకెళ్ళి. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో.
ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే, జీవ జలములు రాగనిచ్చితివే. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే, జీవ జలములు రాగనిచ్చితివే. నా ప్రాణములకు సేద తీర్చితివే, నీతియు శాంతియు నాకీచితివే. నా ప్రాణములకు సేద తీర్చితివే, నీతియు శాంతియు నాకీచితివే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. అంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును
సిద్ధము చేశావు. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జూమ్ యాప్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారికి, లైవ్లో ఉన్న వారికి, నా ముందున్న వారికి అందరికీ వందనాలు. మీ చేత ఉంచబడిన నూనె కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ తండ్రి, విశ్వాసంతో బిడ్డలు చేతబట్టిన నూనె నీ శక్తితో నింపు. దాన్ని వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు. అక్షయ జీవం, అసాధారణ జీవం మాలోనికి నీ ద్వారా ప్రవేశిస్తుంది. అప్పుడు మేము చేయలేనివి ఎన్నో చేయగలుగుతాం. మేము మానాలనుకున్నవి మానగలుగుతాం, చేయాలనుకున్నవి చేయగలుగుతాం. ఆ జీవం మాలోనికి ప్రవహించే మార్గాలు ప్రార్థనా జీవితం, కన్నీటి ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానం, పరిశుద్ధుల సహవాసం. 4వది నీ శరీర రక్తములను తీసుకొనుట. ఈ ఇత్యాది సంగతులను గురించి ఈ వేళ నువ్వు అందించావు నా ప్రభువా. ఆ అసాధారణ జీవం స్వతంత్రించుకొని నీ బిడ్డలు మేలు పొందినట్లు వారందరికీ కూడా కృపద ఇచ్చే నీ శక్తితో ఈ కార్యమును జరిగించమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు, దైవాశీస్సులు. సెలవు తీసుకుందాం. దేవుని చిత్తమైతే ఇంకా నేను తిరిగేటువంటి మందిరాల వీడియోస్ అప్లోడ్ చేయటం జరుగుతుంది. నేను ఏ రోజు ఏ ఊరికి వెళ్ళినా ఆ రోజు కానీ దాదాపు అదే రోజు వచ్చేస్తుంది. ఆ వీడియో మీరు చూడవచ్చు. ప్రార్థన చేయండి, ఆ దైవజనులకు ప్రోత్సహించండి. ఎందుకంటే అన్నీ తెలుసుకోవాలి మీరు. ఇంకా చాలా పరిచర్య జరగాల్సి ఉంది. చాలా ప్రాంతాలు, గ్రామాలు, పల్లెలు, పట్టణాలు, అడవులు సైతం, మారుమూలలో, ఇతర రాష్ట్రాల్లో కూడా పరిచర్య విస్తరించాలి. సో ప్రేయర్ చేయండి. ఆ వీడియోస్ అప్లోడ్ చేయబడితే తప్పకుండా చూడండి. ఇతరులు కూడా వాటిని పరిచయం చేయొచ్చు. ప్రతి వీడియోలో ఒక అంశం, ఏదో ఒక ఉపదేశం, చిన్నదో పెద్దదో చేసి ఉంటాను. అది మీ ఆత్మీయ జీవితానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ప్రార్థనా విజయాలు మీరు అన్ని జనులకి పంపిణీ చేయాలంటే సువార్తకు సంబంధించిన అంశాలు, దేవతలు మ్రొక్కిన దేవుడు ఎవరు అనే అంశం ఒకటి, గరుడ పురాణం చెప్పిన సమస్య, బైబిల్ చెప్పిన పరిష్కారం అనే అంశం ఒకటి. ఈ రెండే కాకుండా ప్రార్థనా విజయాలన్నీ కూడా అన్యులకి మీరు షేర్ చేయొచ్చు. ఎందుకంటే అవి విన్నప్పుడు అన్యులు వాళ్ళు ప్రార్థన చేసుకోవటం మొదలు పెడతారు. నేను చెప్పిన ఈ 2 ప్రత్యేక ఉపదేశాలు విన్నప్పుడు సత్యం తెలుసుకుంటారు. ఇక మిగిలిన ప్రసంగాలన్నీ కూడా విశ్వాసులైన వారికి, అవి అన్యులకి మీరు పంపిణీ చేయటం వల్ల పాపం వాళ్ళకి అర్థం అవ్వచ్చు, కాకపోవచ్చు. దాదాపు అర్థం అవుతాయి, కొన్ని అర్థం కావు. ప్రార్థనా విజయాలు అయితే తప్పనిసరిగా అర్థమవుతాయి కనుక దేవుని చిత్తమైతే అవి కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఖాళీ సమయం తక్కువగా ఉంది, తిరుగుతూ ఉన్నాను అన్నీ, అందువల్ల గ్యాప్ లేదు. సో ఏదో ఒకటి ఖాళీ చేసుకొని ప్రార్థనా విజయాలు కూడా మీకు అందుబాటులో తెస్తాను. సో ప్రేయర్ చేయండి. హెల్త్ కోసం, ఫ్యామిలీ కోసం, సంఘం కోసం ప్రేయర్ చేయండి. సంఘాల కోసం, నాయకుల కోసం. జర్నీల్లో ఎలాంటి కీడు ఇబ్బందులు కలగకుండా దేవుని కృపాహస్తం తోడుగా ఉండాలి. ప్రేయర్లో పెట్టండి. అందరికీ వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. సెలవు.